ఫౌండేషన్ కావచ్చు, ఇతరత్ర తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ కావచ్చు, అన్ని కార్యక్రమాలకు నా వెన్నంటి నుండి అన్ని రకాల సహాయ సహకారాలు సలహాలు ఇస్తున్నటువంటి మిత్రుడు నంగునూరు రమేష్ గారు. అలాగే శుభాభినందనలు. విశ్వంబర దినపత్రిక మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుసు. ఇమీడియట్గా ఒక కేక్ కటింగ్ కార్యక్రమాన్ని చేసే ముందర వేదశ్రీ ఒకటి గణేష్ స్తోత్రం పాడవలసింది విజ్ఞప్తి చేస్తున్నాను. నందన గజవదన గణేశ వరదా మాం పాహి. గౌరీ నందన గజవదన గణేశ వరదా మాం పాహి. గజముఖ గజముఖ గణనాథ గణేశ వరదా మాం పాహి. గజానన 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 హే గజవదన. గౌరీ నందన గజవదన గణేశ వరదా మాం పాహి. ఏకదంత గజానన హే లంబా గజానన. గజానన 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 హే గజవదన. గౌరీ నందన గజవదన గణేశ వరదా మాం పాహి. గౌరీ నందన గజవదన గణేశ వరదా మాం పాహి. గణేశ వరదా మాం పాహి. గణేశ వరదా మాం పాహి. థ్యాంక్ యూ. కానీ పేపర్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది అనుకున్నారు టీవీ యుగంలో అసలు పత్రిక నడుస్తుందా లేదా అనేది చూస్తే ఈరోజు ఎన్ని ఛానల్స్ వచ్చినప్పటికీ పత్రికలు తన పాత్రను తన పోషిస్తూ ఉన్నాయి. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఒక ఆర్టికల్ రాయడం జరిగింది, లైబ్రరీ గురించి ఒక ఆర్టికల్ రాయడం గురించి రాశాను. దానికి ఎవరో నాకు కింద ఫోన్ నెంబర్ ఇస్తే నాకు ఇప్పటికి చాలా మంది ఒక 10 మంది ఫోన్ చేసి లైబ్రరీకి సంబంధించిన ఆర్టికల్ చాలా బాగుందని చెప్పడం జరిగింది. అంటే పేపర్కు ఉన్న ప్రశస్తత అది. తెలుగుగా టీవీ ఛానల్లో చాలా ఇంటర్వ్యూస్ లో చాలా వాటిలో పార్టిసిపేట్ చేశాను. దానికంటే పత్రికకు చాలా ప్రాధాన్యత ఉంది. పత్రికలు చదివే వాళ్ళ సంఖ్య తగ్గలేదు, ఇంకా పెరుగుతూనే ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇక కాసం ఫౌండేషన్ సంబంధించినట్టయితే ఏ పని ప్రారంభించినా ఇక అంటే ముందు అంటే జరుగుతుంటుంది, ఇది చేస్తూ ఉంటామని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఇది చేద్దామని చెప్తాడు, అంతే ఇంకా చేస్తామంటే మేమంతా అతని వెంట వెళ్లాల్సిందే. ఇంకా వేరే మాకు ఇంకా రెండో ఆలోచన ఉండే విధంగా ఉండదు, ఇంకా వెళ్తూ ఉంటాం అన్నట్టు. ఆ విధంగా తన ఒక సైన్యాన్ని తయారు చేసుకోవడం జరిగింది. ఆ సైన్యంలో నేను సభ్యులైనందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటరమణ విశ్వంబర వెంకటరమణ 2 minutes. అక్షరమే ఆయుధంగా, సత్యమే సాక్ష్యంగా, నిజాలను నిగ్గుదేల్చి అన్యాయాలకు అడ్డుకట్ట వేసి అక్రమాలను చక్కదిద్దే సామాజిక రక్షణ తంత్రంగా, చైతన్యకారక యంత్రంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది విశ్వంబర దినపత్రిక. ప్రజా సమస్యలపై విశ్వంబర దినపత్రిక ప్రచురించిన కథనాలు చెరగని ముద్ర వేశాయి. సామాన్యుల కష్టాలను వెలుగులోకి తీసుకొచ్చి పరిష్కారం చూపాయి. అవినీతి అక్రమాలపై ఎక్కుపెట్టిన తోటాలు లాంటి వార్తలు పాలకుల పనితీరును ప్రశ్నించాయి. ప్రజాహితమే లక్ష్యంగా సాగిన ప్రగతి పనులను స్వాగతించాయి. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూ పథకాల అమలులో అలసత్వాన్ని ఎండగడుతూ అధికార యంత్రాంగాన్ని ఆలోచింపజేశాయి. ప్రజాక్షేత్రంలో విశ్వంబర సంధించిన కథనాలు పాఠకుల హృదయాల్లో చెరగని సంకల్పంగా నిలిచాయి. పత్రిక ఒక్కటున్న 10,000 సైన్యం అన్నట్టుగా నిరంతరం సామాజిక చైతన్యం కోసం పనిచేస్తున్న విశ్వంబర దినపత్రికకు తొలి వార్షికోత్సవం జరుపుకుంటున్న వేళ పత్రిక విజయానికి సహకరించిన పాఠకులకు, ప్రకటనకర్తలకు, రచయితలకు, విలేకరులకు, సిబ్బందికి
తొలి వార్షికోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ రమణ గారికి. అందరికీ నమస్కారం. ఈరోజు విశ్వంబర దినపత్రిక మొదటి వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ప్రెస్ అకాడమీ చైర్మన్ గురువు గారు శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి గారికి, ఈనాటి విశ్వంబర దినపత్రిక చైర్మన్ కాచం సత్యనారాయణ గారికి, అలాగే నాతోటి జర్నలిస్ట్ మిత్రులందరికీ నమస్కారం. విశ్వంబర దినపత్రిక మొదటి రోజు ఈ దినపత్రిక సారు ప్రారంభిస్తున్నారు అని చెప్తే నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, సార్ ఛానల్ నడిపించడం చాలా ఇబ్బంది అవుతుంది, ఎన్నో ఛానళ్ళు వచ్చాయి మార్కెట్లోకి, నేను సార్తో పాటు ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు అవుతుంది ఆయనతో జర్నీ చేస్తున్నాను. ఎందుకంటే నేను చాలా ఛానల్లో పనిచేశాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఛానల్ నడిపేయాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. కానీ సారు ఇప్పటి వరకు ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా కానీ అన్ని ఛానల్ శాటిలైట్ ఛానల్తో పోటీ పడేలా ఆయన నిర్విరామంగా కొనసాగుతున్నారు. అలాగే ఇప్పుడు దినపత్రిక స్టార్ట్ అయ్యి 1 year అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నో పెద్ద పెద్ద పత్రికలే వాడిని ప్రింట్ చేయలేని పరిస్థితుల్లో సార్ మొదటి రోజు సార్ మనం పేపర్ స్టార్ట్ చేస్తున్నాం, మరి ఇది ప్రింట్ ఇస్తారా లేదంటే ఆన్లైన్ వస్తా లేదని ప్రింట్ ఇస్తానంటే నేను ఆశ్చర్యపోయాను. ఏం సార్ పెద్ద పెద్ద ఛానల్లే ప్రింట్ని ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగాలేని పరిస్థితుల్లో మీరు ఇస్తారంటే సార్ లేదు. సార్ గురించి ఒకటి చెప్తాను, ఆయన అనుకున్నారంటే అదిగా ఎవరి మాట వినకుండా ఆయన నిర్విరామంగా ముందుకు వెళ్తుంటారు. ఈ పత్రిక ఇప్పటికే మన వంతు ప్రయత్నంగా తీసుకెళ్లాము. రానున్న రోజుల్లో ఇప్పుడున్న 10 పత్రికల్లో మొదటి స్థానంలో ఉండే విధంగా కృషి చేస్తామని ఈ సభ ద్వారా అందరికి చెప్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ రమణ గారికి. మహేష్ ఒక్క నిమిషం మాట్లాడు. కాకుండా ఎర్రటి నిప్పు కణికల మీద నడుచుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నటువంటి మహామేధావులు మా శ్రీనివాస్ రెడ్డి గారు, మా మధుసూదనాచారి గారు, మా చైర్మన్ కాచం గారికి విశ్వంబర తొలి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నా అక్షరానికి మార్గం చూపించిన వ్యక్తి మా చైర్మన్ కాచం సత్యనారాయణ గారు. వారికి ఎల్లవెల్లలా రుణపడి ఉంటానని, వారితోనే మా ప్రయాణం కొనసాగిస్తామని అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే మా సిబ్బంది కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సభకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పెద్దలందరికీ, V3 న్యూస్ యాజమాన్యానికి, అలాగే విశ్వంబర దినపత్రిక రిపోర్టర్స్ కి, నా తోటి జర్నలిస్టులందరికీ గుడ్ మార్నింగ్ చెప్తూ, నిజంగా పత్రిక నడిపించాలంటే ప్రస్తుత సమాజంలో ఒక సవాల్గా మారుతున్న ఈ సందర్భంలో విశ్వంబర పేపర్ ద్వారా మనము మన వాయిస్ ని వినిపించాలి. ఎందుకంటే కాచం సత్యనారాయణ అంటే తెలంగాణ ఉద్యమంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొని ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఆయనకున్న ఒక పేరును, అది పక్కనైనా సరే, అది ఎంత స్థాయిలోకి వెళ్ళినా సరే ఎక్కడ తలంచకుండా, ప్రతి ఖర్చుకు వెనకాడకుండా ఆయన వేసిన ముందడుగులో మేము కూడా ఒక సైన్యంగా, కాచం సైన్యంగా మారినందుకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా పత్రికను స్థాపించాలంటే గత స్మృతులను ఒకసారి నెమరేసుకుంటే ఒక పెద్ద పెద్ద పత్రికలైనా సరే ఒక చిన్న అడుగుతోనే మొదలైంది. ఒక దారి పడాలన్నా, ఒక బాట సాగాలన్నా అది మొదటి అడుగుతోనే మొదలవుతుంది. కాబట్టి అది రహదారిగా అవుతుంది. కాబట్టి మా విశ్వంబర పేపర్ కూడా ఒక 1 year ముగిసిన ఈ సందర్భంలో రానున్న రోజుల్లో కూడా మరి ముఖ్యంగా ఉన్నత స్థాయికి ఎదగాలని మీ అందరి సహకారాలు అవసరమని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. విశ్రాంత ఉపాధ్యాయులు మిత్రులు కస్తూరి ప్రభాకర్ గారు రిటైర్ అయినా కదా, ప్రత్యేక శుభాకాంక్షలు. పెట్టుబడికి కట్టుకథలకు పుట్టిన పత్రికలు, విషపుత్రికలు ఉన్న శ్రీ ఉవాచకు భిన్నంగా మా మిత్రుడు మేమిద్దరం టీచర్లు కావాలని టీటీసీలో చేరి, టీచర్లు అయితే ఏం చేస్తాం, మనం తరగతి గదికే పరిమితం అవుతాం కదా, దానికి భిన్నంగా ఇట్లా పత్రికా రంగంలోకి వచ్చి సమాజంలో కొన్ని విలువల్ని చొప్పించే ప్రయత్నం చేయాలని సినారే గారి విశ్వంబరను పేరుగా పెట్టుకొని ఇవాళ ఒక దేదీప్యమానంగా వెలిగేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు ఆ సిబ్బందికి, మిత్రుడు కాచంకి, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పత్రికలో చాలాసార్లు విద్యారంగం గురించి అడిగి చాలా వ్యాసాలు మాతో రాయించారు. ఈ పత్రిక విస్తృతి అది పుట్టి ఏడాది అయింది కానీ నిజానికి చాలా మందిలోకి వెళ్ళింది. ఇది అట్లాగే కొనసాగాలని
పత్రికలు మిగిలిన పత్రిక నాకు ఒక సందర్భం గుర్తు ఉంది. ఈ మధ్యకాలంలోనే ప్రధాన పత్రికలు వేయని ఒక అర్ధరాత్రి ఫోటో తెల్లారేసరికి వీక్షే దీంట్లో కనపడ్డాయి. ఇంత నెట్వర్క్ ఎట్లా సాధ్యమైంది అని అనిపిస్తే, అంటే దాని పట్ల పత్రికా రంగం పట్ల ఉన్నటువంటి ఒక నిద్రలేని రాత్రులు గడపడం. రాత్రి 12ంటికి కూడా న్యూస్ ని చేసి పొద్దున్నే 4 గంటలకు అది దాంట్లో పెట్టడం అనేటువంటిది బహుశా దాంట్లో పనిచేస్తున్నటువంటి మిత్రులు కాచం అవిరంత కృషి దాని వెనక ఉంది. అది అట్లాగే కొనసాగాలని ఈ ప్రధాన స్రవంతిలోకి వెళ్ళేటప్పుడు ఇవాళ పత్రికలు శ్రీనివాస్ రెడ్డి గారు పెద్దలు ఉన్నారు మాట్లాడతారు కావచ్చు, కానీ అవి ఏ రకమైనటువంటి రంగును పులుముకుంటున్నాయో ఇవాళ ఉన్నటువంటి సామాజిక సందర్భం లోపల అట్లాంటి రంగులు పులుముకోకుండా ప్రజల పక్షం నిలబడి ప్రజల కోసమే కలబడుతుందని నేను విశ్వసిస్తూ, ఈ సందర్భంగా మా మిత్రుడు నేను రిటైర్ అవుతున్నప్పుడు చాలా మంది మేధావులు ఇతర మిత్రులకు సంబంధించిన సంకలనం వేస్తున్నప్పుడు ఒక జ్ఞాపికగా అదేంటి నేను మిత్రుడిగా నేనే వేస్తాను, బహుశా ఇది విశ్వంబర తొలి ప్రచురణ అనుకుంటా ప్రభాకర్ సంకలనం అని వేశారు. ఈ సందర్భంగా వారికి ఇచ్చేస్తే అట్లాగే ఇందులో వచ్చినటువంటి కొన్ని వ్యాసాలు కూడా ఈ సందర్భంగా విద్యారంగ వికాస వ్యాసాలు వచ్చాయి. ఈ 2 పుస్తకాలు పెద్ద శ్రీనివాస్ రెడ్డి గారికి సార్ కూడా అందజేస్తుంది. నాకు అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ ప్రభాకర్ గారికి. సామాజికవేత్త మిత్రులు తెలంగాణ ఉద్యోగంలో నాతో పాటు అన్ని రకాలుగా సలహాలు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు కలిసి పనిచేసిన తెలంగాణ ఉద్యోగంగా మిత్రులు దుమ్మాడ విశ్వంబర పత్రిక సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా పత్రికా యాజమాన్యానికి అదేవిధంగా పత్రికా మిత్రులందరికీ కూడా అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు ప్రతిపక్ష నేత సీనియర్ తెలంగాణ ఉద్యమకారులు నరసింహాచార్య వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణలో అనేక మొండిగోడలు ఉంటాయి. ఆ మొండిగోడలల్లో మన కాచమన్న కూడా ఒక పెద్ద మొండిగోడ. ఆయన ఏదైనా పట్టాడు పట్టిందంటే తెలంగాణ ఉద్యమం కావచ్చు, విశ్వంబర పత్రిక కావచ్చు, తన అంతేందుకు తెలిసేదాకా కూడా వదిలిపెట్టాడు. ఎందుకంటే ఆయన జేబులో డబ్బులు ఒడుస్తున్నచ్చు, ఆయన లేకపోతే ఇంత పదవులు రాకపోవచ్చు, కానీ ఆయన పట్టుబడితే మాత్రం అది పట్టుబడిన విక్రమార్కులాగా దాన్ని అంతవరకు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా ఉద్యమంలో ఏ విధంగా అయితే ఉందో ఈ విశ్వంబర పత్రికను కూడా అగ్రగామి పత్రికను నిలబెట్టడంలో అంతవరకు కూడా ఆయన విశ్వామిత్రులైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఇంతకాలం వారికి సహకరించిన అందరికీ కూడా ఉద్యమం తెలియజేస్తున్నాను. గౌరవ అతిథులు పెద్దలు నరసింహాచార్య గారు వివిధ శుభకార్యాలకు వెళ్ళే సందర్భం ఉంది కాబట్టి కొన్ని విషయాలు నేను మాట్లాడినా అన్న మాట్లాడతారు, తర్వాత శ్రీనివాస్ రెడ్డి సార్ మాట్లాడతారు. మరొకసారి సభకు నమస్కరించి మైత్రి న్యూస్ ఛానల్ మరియు విశ్వంబర దినపత్రిక కాచా అభిమానులు, మన తెలంగాణ ఫెడరేషన్ ట్రేడ్ యూనియన్ నాయకులు వివిధ హోదాల్లో పనిచేస్తూ అన్ని రకాలుగా నా వెన్నటువంటి ఆశీర్వదించడానికి ఇచ్చేసినటువంటి అతను మహారాజులందరికీ ఒకసారి శిరస్సు నమస్కరిస్తూ, నేను నల్గొండ జిల్లా మాకటిపల్లి మండలం అమ్మనూరు గ్రామం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి గారిది అమ్మనూరు పక్కన పల్లెపాడు విలేజ్, ఆమ్లెట్ విలేజ్, రెవెన్యూ విలేజ్ అమ్మనూరు, శ్రీనివాస్ రెడ్డి సార్ది పల్లెపాడు. కొంచెం అంతా లెఫ్ట్ బేస్డ్ గ్రామం పల్లెపాడు. కొంత ఆ ప్రభావం కూడా కొంత మాకు మా మీద ఉంటే వృద్ధి అక్కడ ఉన్నటువంటి చాలా మంది సిపిఐ నాయకులందరూ కూడా స్వతహాగా వైశ్యులం కాబట్టి వ్యాపారస్తులం కాబట్టి కొంత అందరూ కూడా జనరల్గా కూడా ఆ కమ్యూనిటీ అనగానే వైశ్య కమ్యూనిటీ అనగానే ప్రతి వర్గం కూడా సామాజిక వర్గం కూడా వైశ్య కమ్యూనిటీ కొంత హేళన భావంతో తక్కువ భావంతో చూసేటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి. అది అవునన్నా కాదన్నా ఇది నిజం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అక్కడికి వెళ్ళి హైదరాబాద్కు చదువు కోసం రావణపేటలో ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ ఏవీ కాలేజ్ కోసం వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడనే స్థిరపడి దాదాపు 40 సంవత్సరాలు 85లో హైదరాబాద్కి రావడం జరిగింది. అడపా ఎక్కడైనా పనిపడ్డప్పుడు శ్రీనివాస్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. శ్రీనివాస్ రెడ్డి గారు కాకుండా కరుణాకర్ రెడ్డి గారు ప్రస్తుతం లేరు. తన దగ్గర చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో మా కరుణాకర్ బావని ఆదర్శంగా తీసుకునే వాళ్ళం. దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రభుత్వ టీచర్గా లింగగూడెంలో పనిచేసిన తర్వాత 2001 జలదృశ్యంలో
టిఆర్ఎస్ పార్టీలో బహుశా నవంబర్లో 2001 అక్టోబర్ నవంబర్లో చేరడం జరిగింది. చేరేటువంటి సందర్భంలో మత్స్యచారి గారు, నిమ్మ నరసింహారెడ్డి గారు, మందడి నరసింహారెడ్డి గారు, మందడి సత్యనారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, వాళ్ళందరి సమక్షంలో జలదృశ్యంలో నేను పార్టీలో జరిగింది. దాని తర్వాత ఆ రోజు నుండి రాష్ట్ర పార్టీ బాధ్యతలు ఇచ్చిన దాంట్లో ఇచ్చేటువంటి క్రమంలో ఇప్పించినటువంటి ఘనత మా మదన్నకే దక్కుతుంది. రాష్ట్ర కార్యదర్శిగా నన్ను ప్లస్ మా జగదీశాను ఇద్దరు నాకంటే టిఆర్ఎస్ పార్టీలో అతి తక్కువ మందిలో ప్రాముఖ్యత సంతరించుకున్న దాంట్లో నాకు అవకాశం కల్పించింది వాళ్ళిద్దరు. సరే, దాని తర్వాత తెలంగాణ ఉద్యమం అదొక వరుస క్రమం 2001 నుండి 2002 నుండి 2009 వరకు ఒక రకంగా సాగినటువంటి ఉద్యమం. 2009 నుండి 2014 వరకు అంటే రాష్ట్రం సాధించే వరకు జరిగినటువంటి ఉద్యమంలో చాలా ప్రజా సంఘాలు కలిసి వచ్చింది. అప్పటి వరకు 2009 వరకు టిఆర్ఎస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ ఉంది. 2001 కంటే ముందు 96, 98 జనసభ కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, సిపిఐ తీసుకున్నటువంటి నినాదం కావచ్చు, ఆ అన్ని వేదికలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసి కొత్త విరామము విశ్రాంతి తీసుకున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఉద్యమాన్ని ఊపు తీసుకొచ్చినటువంటి సంఘటన మనం చూస్తాం. 2009 అంటే చరిత్రని మలుపు తిప్పినటువంటి సందర్భంలో ఆ రోజు ఎల్బీనగర్ నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతగా నేను ఉన్నాను. నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో నవంబర్ 29న కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో నినాదంతో తను ప్రయాణం సాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఆమరణ నిరాదీక్షకు పోయేటువంటి క్రమంలో అప్రాజాసభకంగా అవుతున్నటువంటి ప్రభుత్వం అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో హరీష్ రావు గారు సిద్దిపేటలో కొంత ప్రాణత్యాగం చేయడం కోసమని ప్రయత్నించారు. దాని తర్వాత ఎల్బీనగర్ నియోజకవర్గంలో మేము కూడా కెరోసిన్ పోసుకున్నాం. ఇమీడియట్ గా శ్రీకాంత్ తెచ్చాము. తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు ఉన్నటువంటి నా గ్రామవాసి, పొడిచేడు వాసి, అమ్మన్గోళ చదువుకున్నాడు. తను పెట్రోల్ పోసి నిప్పట్టించుకున్నటువంటి తర్వాత డిసెంబర్ 3న తను చనిపోవడం జరిగింది. అక్కడి నుండి ఉద్యమం ఊపందుకున్నటువంటి సందర్భం. దాని తర్వాత డిసెంబర్ 9న చిదంబరం గారి ప్రకటన, కేసీఆర్ గారి దీక్ష విరమణ. అక్కడి నుండి ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా తెలంగాణ రాష్ట్రంలో గేట్వే ఆఫ్ తెలంగాణ ఉన్నటువంటి ఎల్బీనగర్ నియోజకవర్గంలో భిన్న సంస్కృతి ఎల్బీనగర్ నియోజకవర్గానికి అక్కడ ప్రాతినిధ్యం వహించడం అంటే చాలా కష్టమైనటువంటి. ఒక కమ్మ సామాజిక వర్గం, ఒక రెడ్డి సామాజిక వర్గం, ఒక యాదవ్, ఒక గౌడు, ఒక వైశ్య అంటే లీడింగ్ తీసుకున్నటువంటి సామాజిక వర్గంలో ఒక చిన్న కార్యకర్తగా పనిచేసుకుంటూ 2013 వరకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా అద్భుతంగా విజయాలు సాధించిన నియోజకవర్గం ఏదంటే పూర్తి స్థాయిలో అది ఎల్బీనగర్ నియోజకవర్గం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఆ బృహస్పందాలను తీసుకుని మేము పనిచేస్తాం. సరే, టికెట్ రాకపోవడానికి రకరకాల ఈక్వేషన్స్ ఇంతకుముందు చెప్పిన జనరల్ వైశ్య సమాజం అనగానే వైశ్య కమ్యూనిటీ అనగానే కొంత ఒక రకమైనటువంటి భావన ఉంటుంది. దాంట్లో ఏ పార్టీ కూడా అతిథులు వారు, టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అన్ని పార్టీలు సమపాలలో చూసినాయి. సరే, రానటువంటి దాన్ని పక్కన పెడితే 2013 రాష్ట్రం సాధించుకున్న దాంట్లో ఒక మా పాత్ర ఉంది. భారతదేశ స్వతంత్ర సంగ్రామం చూడలేదు, కనీసం తెలంగాణ రాష్ట్ర కోసం పనిచేసిన దాంట్లో ఒక తృప్తిగా ఒక లైన్, ఒక పుస్తకంలో చరిత్రలో తెలంగాణ చరిత్రలో మనకంటూ ఒక లైన్ అయితే ఉన్నది. రేపటి కాడ భావితరాలకు పిల్లలు లేకపోతే మనటువంటి వెల్విషర్స్ మన గురించి పనిచేసినటువంటి నేపథ్యంలో మన వెంబడి ఉన్నటువంటి కార్యకర్తల వాళ్ళందరూ కూడా అద్భుతంగా మనని ఆవిష్కరించుకున్న దాంట్లో, గుర్తుపెట్టుకున్న దాంట్లో తప్పకుండా కలిసి వచ్చేటువంటి నాయకత్వం చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మన మీద ఒకటి నమ్మకంతో పనిచేస్తారు. ఇవన్నీ చేస్తున్నటువంటి నేపథ్యం 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడే మన ప్రధాన ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆవిర్భవించిన తర్వాత 5 సంవత్సరాల వరకు ఎక్కడ కూడా అంటే కలిసి పనిచేసేటువంటి నాయకత్వం కూడా కొంత దూరం చేయబడి కొంత దూరానికి నెట్టబడినటువంటి సందర్భంలో 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో కొంచెం వెనకాడుగు వేస్తాం. అది వాస్తవం. దాని తర్వాత ఆలోచించినాం, అసలు ఏం చేస్తే బాగుంటుంది, తెలంగాణ సమాజం కోసం ఏం చేస్తే బాగుంటుంది, మనం ఎట్లు ఉండాలి, సమాజం కోసం పనిచేసిన దాంట్లో ప్రభుత్వ ఉద్యోగాన్ని అగ్రహంలో అని చెప్పుకున్నటువంటి నేపథ్యంలో టీచర్ ఉద్యోగం వదులుకోవడం అనేది చాలా మూర్ఖత్వం అని చెప్పి చాలా మంది చెప్పారు. నాతో పాటు ఉన్నటువంటి మా క్లాస్మేట్ టీచర్లు అందరూ అయ్యారు. నాతో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ చదువుకున్నాడు. నేను SADC కూడా చేశాను. అందరు శానిటరీ ఇన్స్పెక్టర్లు అయ్యారు, మున్సిపల్ కమిషనర్లు అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు.
వాళ్ళందరూ కూడా ఒక రకంగా అరే నువ్వు ఏదో లీడర్ అవుతావు అనుకుంటాం కానీ కాలేకపోయినావు, ఎమ్మెల్యే కాలేకపోయినావు, ఎమ్మెల్సీ కాలేకపోయినావు అని చెప్పినప్పుడు కొంత అవహేళనకు విమలేషన్ గురైనటువంటి మాత్రం వాస్తవం. దగ్గరుండి పార్టీలో వేసుకొని దాని మీద పనిచేసినటువంటి నాయకత్వం కూడా కొంతమంది దగ్గర అనుకున్న వాళ్ళు కూడా దూరం పెట్టినటువంటి విషయాలు కూడా మరొకసారి గుర్తు చేసుకుంటున్నాం. ఇది తప్పని పరిస్థితిలో అప్పటికి తెలంగాణ ఉద్యమంలో ఒక 4 పుస్తకాలు, తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచి 4 పుస్తకాలు రాయడం జరిగింది. దాని తర్వాత 2017-18లో వైశ్య సమాజం కోసం ఏమైనా పనిచేయాలని చెప్పి ఒక వైశ్య వికాస వేదికని స్థాపించడం జరిగింది. అనుకోకుండా కుహార మేధావి అయినటువంటి ప్రజాలయ గారు ఒక పుస్తకాన్ని రాసింది, కోమటోళ్ళు సామాజిక స్పందనలు. అక్కడికి వెళ్ళి ఈ వైశ్యుల యొక్క ప్రస్థానాన్ని మనం తీసుకోవాలి, మన ఎజెండానే రాజకీయ పరంగా వైశ్యులు వెనుకకు నెట్టవేయబడ్డారు కాబట్టి రాజకీయ పరంగా మళ్ళీ ఒక ప్రస్థానానికి ముందుకు తీసుకురావాలి, వైశ్య సమాజాన్ని వెంటేసుకొని రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనే ఒక ఉద్దేశంతో వైశ్య వికాస వేదికను స్థాపించడం జరిగింది. అదే క్రమంలో ఇదే కాకుండా 4th ఎస్టేట్ అని చెప్పుకున్నటువంటి నేపథ్యంలో నేను మల్టిపుల్ గా అంటే ఇక్కడ టీచర్గా పనిచేశాను, లా చేశాను, జర్నలిజం చేశాను. ఒకవైపు జర్నలిజం వైపు అడుగులేస్తే రేపటికాడ ఇది ఓన్లీ 2 సామాజిక వర్గాలకే అందుబాటులో ఉన్నటువంటి జర్నలిజం వ్యవస్థ. అయితే రెడ్ అయినా కావాలి, లేకపోతే కమ్మాన కావాలి. పత్రిక నడపాలన్నా, టీవీ ఛానల్ నడపాలన్నా సరే వాళ్ళు కూడా రాజకీయంగా అంటే వయసులో ఎట్లా రాజకీయ అస్పృశ్యంగా ఉన్నటువంటి నేపథ్యంలో మనం ఒక చిన్న సాహసం చేద్దామని చెప్పి V3 ఛానల్ ని స్టార్ట్ చేయడం జరిగింది. వాల్యూస్ విజన్ విక్టర్ అని చెప్పి V3 తీసుకున్నాం. చాలా మంది అన్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అయితే నవీన్ చెప్పాడు, మా భరత్ చెప్పిండు ఛానల్ పెడుతుంటే అందరూ అనుకుంటే యూట్యూబ్ ఛానల్ పెడుతున్నామో 5-6 నెలల్లో బంద్ అయిపోతుంది, దుకాణం బంద్ అయిపోతుంది. ప్రభా మిత్రుడు చెప్పాడు మొండిగోడ అని. తప్పకుండా 2018లో స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే ఉత్సాహం ఉందో ఈ రోజు కూడా అదే ఉత్సాహంతో పనిచేస్తున్నాం. దాదాపుగా 100 మంది రిపోర్టర్లని కేబుల్ ఛానల్ నడిపిస్తున్నా కానీ శాటిలైట్ కు ధీటుగా ఒక MRO సస్పెండ్ చేయించినాం, ఒక డిఎంఎడ్ చేయించినాం, కలెక్టర్ తోటి ప్రశంసలు అందుకున్నాం. కరోనా మహమ్మారిలో అత్యధికంగా పనిచేసింది శాటిలైట్ ఛానల్ కంటే ధీటుగా పనిచేసిన ఛానల్ అంటే మా V3 చేసింది. 45 రోజులు నిర్విరామంగా సర్వే చేసాం. రోజు ఒక 1000 నుండి 1500 మందికి అన్నదానాలు కూడా చేస్తాం. V3 బ్యానర్ బిల్ చేస్తాం, వైశ్య వికాస్ చేస్తాం. రాజకీయ పరంగా మళ్ళీ ఒకసారి మనం కనిపించాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో మమేకమై పనిచేస్తేనే మళ్ళీ ఒకసారి అవకాశం రాకపోద్దా అనే ఒక ఉద్దేశంతో ఈ పేపర్ కానీ టీవీ ఛానల్కి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ సెకండ్ టర్మ్ ఎలక్షన్లు అప్పుడు కూడా కొంత ఆశ ఉండే టికెట్ ఇస్తారేమో అని. మళ్ళీ కేసీఆర్ గారు రెండోసారి ఆల్రెడీ ఉన్న వాళ్ళకే టికెట్లు ఇస్తున్నాం అన్నటువంటి ధర్మిలా మార్చకపోవడం వల్ల అంటే మనం తృప్తి చెందడం, అది మారిస్తే వచ్చుడేమో అని మార్చలేదు కాబట్టి రాలేదని చెప్పుకోవడం కోసం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. మనం అంటాం టీచర్ చెప్తారు అప్పుడు మీరే బుధాలు చదువుకొని మీరే గొప్ప అని అనుకోవాలని చెప్పేటువంటి సందర్భాన్ని ఆయన బాస్ కాబట్టి అది చేసుకున్నప్పుడు కూడా అక్కడికక్కడికి మేము తృప్తి చెంది సర్లే రాకపోయింది, ప్రజల్లో ఉండాలి, ప్రజల మనసుల్ని గెలుచుకోవాలి, మనవంతు సహాయ సహకారాలు చేసే దాంట్లో ప్రజలకు ఉపయోగపడే దాంట్లో మనం కీలకంగా పనిచేద్దాం, 11 పరమావధి కాదు కదా అని చెప్పి మళ్ళీ V3 న్యూస్ని కడపలో, ఏపీలో, గుంటూరులో V3 న్యూస్ని ప్రారంభించి సరే అన్ని రకాలుగా ఆర్థిక పరంగా లెక్కేసుకున్నప్పుడు డెఫినెట్ కాల్చుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడే మాట్లాడుతుంటే మస్తు తోటి శ్రీనివాస్ రెడ్డి సార్ చెప్తున్నాడు ఇంకా ఊళ్ళో రైస్ మిల్లు తోటలు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు మామూలుగా అని చెప్తున్నాడు. అలాంటి సగం అయిపోయినావా, ఇంకా సగం ఉన్నాయి. దాని తర్వాత ఒక పత్రిక స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు రిపోర్టర్లు మనకు ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి మా కడార్సీను, భరత్ రెడ్డిని, నవీన్ని అందరిని కూర్చోబెట్టి ముఖ్యంగా మా HR పెట్టాను ఒక పేపర్ స్టార్ట్ చేద్దాం అంటే నీకు ఎక్కడ పొద్దుపోతలే పేపర్ అయింది. ప్రతి సందర్భంలో మా ట్రెజర్ ఉంటాడు, మా రామ్నాథ్ ఉంటాడు వైశ్య వికాసాలకు అన్నిటికీ ట్రెజరర్గా ఆర్థికపరమైనటువంటి వనరులు సమకూర్చేదాంట్లో కీలకంగా ఉంటాడు. అన్న నువ్వు లేని టెన్షన్ పెడుతున్నావు, నీకేం టెన్షన్ లేదు, మాకు టెన్షన్ ఉంటుంది, పొద్దున్న లేస్తే అని చెప్పినప్పుడు లేదు ఒక పత్రిక గ్యారంటీ పెడదాం, అది కూడా డిజిటల్ కాదు ప్రింటెడ్ పెడదాం. అంటే మరొక భారాన్ని అందరి మీద మా మీద ఆర్థిక భారం మా మీద మోపకున్నా మానసికంగా మాత్రం మాకు భారం అవుతుంది అని చెప్పినటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో మనం పేపర్ స్టార్ట్ చేస్తున్నాం. V3 వీక్ లో అనుకొని విశ్వంబర అనే టైటిల్ ని తీసుకోవడం జరిగింది.
విశ్వంబర అనే పత్రిక, విశ్వంబర అనే పేపరు ఒక టైటిల్ పెట్టాలన్నప్పుడు రకరకాల ముచ్చట్లు, ఇది ఆర్ఎన్ఏ పర్మిషన్ వస్తుందో రాదు, విశ్వంబర అంటే పత్రికకు ఇవాళ పని 2 అక్షరాల మీద నడుస్తున్నాయి పత్రికలన్నీ. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంటే ఒక వేవ్ నడుస్తున్నప్పుడు ఉదయం అనే పత్రిక వచ్చేంత వరకు కూడా పత్రికలు ఒరబడి వేరే ఉండే, ఉదయం వచ్చిన తర్వాత కొన్ని మార్చుకున్నాయి. సరే పత్రికలు అనగానే పార్టీలకు అనుబంధంగా పనిచేసేటువంటి మా కమ్యూనిస్టు పత్రికలు ఉన్నాయి, ఎర్ర పత్రికలు ఉన్నాయి, పచ్చ పత్రికలు ఉన్నాయి, ఇంకా అటు ఇటు గారి పత్రికలు కొన్ని ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. వాళ్ళని మనం వాళ్ళ జోలికి పోకుండా మనం ఎవరైనా నికాస్ అయినటువంటి నిజాయితీగా పనిచేద్దాం. మనకు యాడ్లు వచ్చినా రాకున్నా దాని ఆర్థికపరమైనటువంటి అంశాలను పక్కన పెట్టి ఒక పత్రికను తీసుకుందామని చెప్పి ఈ టైటిల్ పెట్టినప్పుడు ఒక ఇద్దరు సీనియర్ జర్నలిస్టు అడిగిన అన్నకి ఈ టైటిల్ పెడుతున్నట్టే నీకు ఇక్కడ పొద్దుపోతలేదు, విశ్వంబర పత్రిక ఎదురా నువ్వు అంటే. ఒక గొప్ప రచయిత సినార గారి యొక్క ఆనిమిత్యమైనటువంటి జ్ఞానపీఠ అవార్డు వచ్చినటువంటి నావెల, దాన్ని పెడితే డెఫినెట్ గా ఎక్కడో దగ్గర మనం ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయని ఒక ఆలోచనతోటి అది అప్పటికప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం కింద తీసుకొని విశ్వంబర పత్రికని ఆ టైటిల్ ని తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ప్రింట్ పోదామంటే రకరకాల ఈక్వేషన్స్, 1000 పేపర్లు అయితే ఒకటి, 3000 పేపర్లు అయితే ఒక రేటు, కలర్ అయితే ఒక రేటు, రకరకాల ఇబ్బందులు. ఇక దాంతోపాటు స్టాఫ్కి ఎంత ఇబ్బంది ఉందంటే చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఈ పేపర్కు నిద్రలేని రాత్రులు ఇంతకుముందు మా ప్రభాకర్ చెప్పింది 365 రోజులల్లో కనీసం 270 300 రోజులు నేను నిద్రపోయిన రాత్రులు అవుతున్నాయి. ఈ రాత్రికి ఏం పెడతారో వార్త తెలియదు, ఎన్ని తప్పులు వస్తాయో తెలియదు. ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ యుగంలో అంతా వాట్సాప్ హీరోలు, వాట్సాప్ జర్నలిస్టులు, వాట్సాప్ జర్నలిజం, వాట్సాప్ యూనివర్సిటీలు అందరు ప్రొఫెసర్లే. ఉన్న వాస్తవం చెప్తున్న రిపోర్టర్లు అనేటోళ్లకు ఎవరికి కూడా ఇప్పుడున్నటువంటి రిపోర్టర్లకు చదువురాని రిపోర్టర్లే 90% ఉంది. మరి ప్రెస్ అకాడమీ చైర్మన్ ముందర అన్ని మాట్లాడితే అది నీకేమొచ్చాయి అంటడేమో కానీ నాకు రాదు, కానీ నేర్చుకోవడం కోసం ప్రయత్నం చేసుకుంటూ ఒక పేపర్ పెట్టి చాలా సరిదిద్దాల్సి వస్తుంది. భయంకరమైనటువంటి తప్పులు వార్తలు తప్పుడు రాస్తుంటారు ఈ వాట్సాప్ మనం సోషల్ మీడియా వచ్చిన తర్వాత. దాన్ని కరెక్షన్ చేసుకొని పేపర్లో ప్రింట్ వేసి రావాలన్నప్పుడు మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ వర్గాలు అంటే సాలరీస్ పరంగా కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీ కావచ్చు, టైం ఎవరు కూడా ఆ టైం ఇచ్చి పనిచేసి ఫీల్డ్ మీద పోయేటువంటి జర్నలిజం అయితే లేదు, ఫీల్డ్లో లేదు. ఇంకా పెన్ను పెట్టి రాసేటువంటి జర్నలిస్ట్ అయితే చాలా తక్కువ ఉంది. ఆ మొబైల్లో ఇప్పుడు వచ్చినటువంటి ఆండ్రాయిడ్ మొబైల్ కావచ్చు, లేకపోతే టెక్నాలజీ పెరిగింది, ఆయన మాట్లాడితే అది ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది, ఆ రికార్డ్ పోయి టైప్ అవుతుంది, అది సబ్మిటర్ పోతే ఆయన కాపీ పేస్ట్ చేస్తుంది. సింపుల్ థింగ్. ఇక్కడ ఈయన తప్పు రికార్డ్ అయిందంటే తప్పు వస్తుంది. ఆ దుబ్బులు ఎవరికి వస్తాయంటే మనకు వస్తాయి. యాజ్ ఎడిటర్ కూడా యాజ్ ఏ చైర్మన్ పొద్దున్న ఇంకా మనకు అందరికి తెలిసిన వ్యక్తులు చాలా మంది ఉంటారు కాబట్టి పేపర్ చూసి ఏమన్నా ఈ వార్తకి ఇట్లా పెట్టాలి. ఒక ఎగ్జాంపుల్ ఒకటి మాత్రం నేను ఈ సంవత్సరంలో ఒక్క మెట్టు మాత్రం అద్భుతంగా సంతోషకరమైనటువంటి వార్త ఏంటంటే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు రాత్రి 1:15కు కాంగ్రెస్ పార్టీలో చేరు. ఆ చేరేటువంటి క్రమంలో మాకు 11 గంటలకు 11:30కు మా నవీన్ ఒక ఇన్పుట్ ఇచ్చాడు. సార్ ఇట్లా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు పార్టీ మారుతున్నారు, రాత్రికి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వస్తున్నారని. 5 పేపర్లు మాత్రమే ప్రింట్ చేస్తాయి. ఆ 5ట్లో మన పేపర్ ఒకటి. ఆ ఫోటో రాత్రి 1:30కి మాకు ఆ ఫోటో దొరికింది. అంటే 1:15కు రేవంత్ రెడ్డి గారు కండు వేశారు, 1:30కి మాకు ఆ ఫోటో వచ్చింది, ప్రింట్ చేశాం. చాలా మంది పొద్దున 7 గంటలకు ఫోన్ చేశారు. మంచి చాలా అంటే లీడింగ్ ఉన్నటువంటి పత్రికలు కూడా నీకు ఎట్లా దొరికింది ఆ ఫోటో అని. అంటే 1:30 వరకు నాకు పనిచేసాం, పనిచేసి 2 గంటలకు ప్రింటింగ్ పంపిస్తాం. ఇప్పుడు చాలా రోజుల నుండి ప్రింటింగ్ కూడా మా ప్రజాపక్ష పత్రికలనే ప్రింట్ చేస్తున్నాం. ప్రింటింగ్ ఉన్నటువంటి ఇబ్బంది చాలా ఇబ్బంది ఉన్నది. పొద్దుగాల రాత్రి 2 గంటలకు 3 గంటలకు మనం పంపాలి. పొద్దుగాల 5 గంటలకు లేచి ఒక పక్క హాకర్ డ్యూటీ అవుతుంది, ఒక పక్క ఓనర్ డ్యూటీ అవుతుంది, ఒక పక్క కంట్రిబ్యూటర్ డ్యూటీ అవుతుంది. మాకైతే అంటే ఇన్నున్నా కానీ ఒక సాటిస్ఫాక్షన్ అవుతుంది. దేనికోసం అంటే ఏ పార్టీకి కొమ్ము కాయకుండా మనకు ఉన్నటువంటి తెలంగాణ ఉద్యోగంలో పనిచేసినటువంటి చాలా మంది మిత్రులు ఎడిటోరియల్స్ రాసే దాంట్లో అందరూ కూడా అడగగానే చాలా ఎడిటోరియల్ కాలమ్స్ మాత్రం నాకు చాలా ఆర్టికల్స్ పంపిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అంటే అవన్నీ కూడా కవరేజ్ కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో పేపర్కు అనతి కాలంలోనే కొంత గుర్తింపు వచ్చిందని ఒక తృప్తి అయితే ఉన్నది. దీన్ని తప్పకుండా పూర్తి స్థాయిలో మీ అందరి సహాయ సహకారాలతో అద్భుతంగా 2వ వార్షికోత్సవం వరకు అవుట్ ఆఫ్ 5లో తీసుకొస్తారని చెప్పి హామీ ఇస్తున్నాను. దానికి మీరందరూ కూడా సహాయ సహకారం అందించాలి. 2వ విషయం రిపోర్టర్ల విషయం, జర్నలిస్టుల విషయానికి వస్తే ప్రెస్ అకాడమీ చైర్మన్ గారి ముందర చిన్న మనవి.
చాలా వరకు ఈ అక్రిడేషన్ పరిస్థితి కొంచెం విభిన్నంగా ఉన్నది. దానికి బాస్ మీరే కాబట్టి చిన్న పత్రికనా పెద్ద పత్రికనా వాళ్ళ ఉన్నటువంటి స్థితిగతులు ఏంది, ప్రింట్ ఎన్ని వస్తాయి అనేది దీంట్లో అందరికీ క్లారిటీ ఉన్నది. అన్ని చార్టెడ్ అకౌంట్ లెక్కలే, పేపర్ లెక్కలు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా చూసి రిపోర్టర్లకు కొంతమంది రిపోర్టర్లు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళందరినీ కూడా అదే గాట్లో కట్టకుండా జెన్యున్ గా పనిచేసేటువంటి రిపోర్టర్లు గుర్తించేటువంటి బాధ్యత ప్రెస్ అకాడమీ తీసుకోవాల్సినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు శ్రీనివాస్ రెడ్డి గారు చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి జర్నలిస్టుల సమస్యల మీద కూడా కొంత సానుభూతి, జర్నలిస్ట్ గా ఉన్నారు బాట నుండి వచ్చిన వాళ్ళు ఒక మంచి అద్భుతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి మాకున్నటువంటి చదువుతోటి జర్నలిస్ట్ అందరూ కూడా జర్నలిజం కులం మాది ఒకటే కులం కాబట్టి అందరికి కూడా ఎక్కడ అవకాశం ఉన్న కాడికి అక్కడ వాళ్ళని అకామిడేట్ చేసేదాంట్లో కొంత చొరవ చూపాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మా యాజమాన్యం, మా సిబ్బందికి, మా రిపోర్టర్లందరూ కూడా పేరు పైన మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ పిల్లగానే వచ్చేసినటువంటి మా ముఖ్య అతిథులు ఇద్దరు కూడా మరొకసారి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఇప్పుడు మత్స్యాచారి గారిని మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. ఫౌండేషన్ వ్యవస్థాపకులు చిరకాల మిత్రులు కాచం సత్యనారాయణ గారు, గౌరవనీయులు పత్రిక రంగానికే పర్యాయ పదమైనటువంటి ప్రెస్ అకాడమీ చైర్మన్ గౌరవ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు, మేత్రి విశ్వంబర నిర్వాహక వర్గానికి సంబంధించినటువంటి వేదిక పైనటువంటి మిత్రులందరికీ, కార్యక్రమానికి వచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, కాచం వారి శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కాచం సత్యనారాయణ గారు 2001 సంవత్సరం నుండి ఈ రోజు వరకు కూడా నాకు తెలుసు. కాచం సత్యనారాయణ గారు ఒక స్వాప్నికుడు, ఒక సాహసికుడు. నిజంగా ఈ మాట నేను ఎందుకంటున్నానంటే, ఏదైనా ఒక వృత్తిని మనం ఎంచుకునేప్పుడు ఈరోజు కంప్యూటర్ సైన్స్ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ తప్పకుండా ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటారు. అంటే మనం ఒక వృత్తిని ఎంచుకునే ముందు ఆ వృత్తికి మనకున్నటువంటి సంబంధం, ఆ వృత్తి పట్ల మనకున్నటువంటి అవగాహనను పరిగణలోకి తీసుకుంటాం. నేను రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయానికి మా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఎన్టీ రామారావు అనేటువంటి మహానుభావుడు యువకులారా, చదువుకున్న మేధావులారా రాజకీయాల్లోకి రండి అనేటువంటి ఒక పిలిపిస్తే ఒక పెద్ద ఆయనను ఆలంబనగా తీసుకొని రాజకీయాల్లోకి రావడం జరిగింది. నేను ఆ వృత్తిలోకి వచ్చిన తర్వాత మా పిల్లల్లో ఒకరిద్దరికి ఆ జిజ్ఞాస ఏర్పడ్డది, మేము కూడా రాజకీయ నాయకులు కావాలి. కానీ తనది కానిటువంటి వృత్తిని ఛాలెంజ్ గా తీసుకొని ఆ వృత్తిలో రాణించడం అనేది ఇందాక సత్యనారాయణ గారు చెప్పిండు, తర్వాత కొంచెం శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పిండు. పాత్రికేయ రంగం అనేది శ్రీనివాసరెడ్డి గారు ఈ రంగాన్ని ఎంచుకున్నటువంటి తొలినాళ్లలో అది ఒక కులం వారి చేతుల్లో ఉండే, ఆ తదనంతర పరిణామ క్రమంలో 2-3 కులాల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అందులో వైశ్య కమ్యూనిటీకి సంబంధించినటువంటి పాత్ర మాత్రం నామమాత్రమే. మరి అటువంటి నామమాత్ర పాత్ర ఉన్నటువంటి సామాజిక వర్గం నుండి వచ్చి డబ్బులు లేకున్నా, ఆ ఫీల్డ్ పరమైనటువంటి అనుభవం లేకున్నా దానిలోకి వచ్చి రాణిస్తూ 10 మందికి ఆదర్శంగా నిలవడం అనేది చాలా గొప్ప విషయం. అటువంటి మరి సక్సెస్ ను ఛేదించి సాధించడం అనేది సత్యనారాయణ గారికే చెల్లింది. సత్యనారాయణ మీ అందరికీ తెలుసు, ఉద్యమ కాలంలో ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక సుగుణం నేను గమనించింది ఏంటంటే, ఎక్కడ కూడా రాజీపడాడు, ప్రశ్నించే గొంతు.
ఒకటి రెండు సందర్భాల్లో కేసీఆర్ గారితో కూడా తను చెప్పదలుచుకున్నటువంటి విషయాలను సూటిగా చెప్పేటువంటి స్వభావం ఆయన సొంతం. అయితే ఈరోజు విశ్వంబర మేము తొలినాళ్ళలో అంటే పత్రిక గ్రామీణ ప్రాంతం నుంచి మేము అప్పుడప్పుడే చదువు రీత్యా పట్టణాలకు వస్తున్నటువంటి క్రమంలో ఆ రోజు ఈనాడు పేపర్ రావడం జరిగింది. ఈనాడు కావచ్చు, జ్యోతి కావచ్చు, ప్రభ కావచ్చు, చూడంగానే స్థానికంగా మనకు సంబంధించినటువంటి అనేక వార్తలు విశేషాలు ఆ పత్రికల్లో అందుబాటులో ఉంటాయనేటువంటి నమ్మకం ఉండేది. కానీ అంటే ఇక్కడ ఈ పత్రిక యొక్క విశిష్టత ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి ఈనాడు అనేది 72-73లో వచ్చినటువంటి కాలంలో ఆ పదానికి ఒక లిమిటెడ్ ఏరియా అనేటువంటి అర్థం ఉంటుంది. కానీ ఈ పోటీ ప్రపంచం కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి ప్రపంచానికి అతీతంగా విశ్వ విశేషాలు కూడా తెలుసుకునేటువంటి సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి విశ్వం అనేటువంటి పదం ద్వారా మొదలే ఒక రకమైనటువంటి ఆసక్తి కలిగించడం. మీ పేపర్ పేరు చూడగానే విశ్వంబర అనే పేరు చూడగానే మొదలు ఒకసారి ఈ పేపర్ చూడాలనేటువంటి భావన కలుగుతుంది. ఫస్ట్ టైటిల్ సెలెక్షన్ చాలా బాగుంది. దాంతో పాటు పేపర్ క్వాలిటీ కూడా 1 సంవత్సర కాలం క్రితం పుట్టినటువంటి పేపరు పుట్టిన తొలి రోజులోనే ఆ టైటిల్తో ఆ క్వాలిటీతో వచ్చిందంటే ఖచ్చితంగా ఒకసారి పేపర్ చూడాలనేటువంటి అనురక్తి ఆసక్తి కలిగే విధంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇందాక మాట్లాడినటువంటి విషయాలు చెప్పినటువంటి అనేక విశేషాలను చూస్తే కంటెంట్స్ కూడా బాగున్నాయి అనేది పాఠకుడికి అర్థమైంది. ఈ 3 కలిసినాయి కాబట్టి 1 సంవత్సర కాలంలోనే విశ్వంబర అనేటువంటి పత్రిక మన రాష్ట్రంలో మన ప్రాంతంలో తనదైనటువంటి ఐడెంటిటీని చూపించగలిగింది. రాబోయే రోజులలో ఇందాక కాజం గారు అన్నట్టు టాప్ 5లో విశ్వంబరని కూడా తీసుకొస్తామనేటువంటి వారి ఆత్మవిశ్వాసాన్ని సంపూర్ణంగా నేను విశ్వసిస్తా ఉన్నా. ఆ స్థాయికి చేరుకుంటారనేటువంటి ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నా. అయితే ఇన్ని సోషల్ మీడియాలు ఇన్ని రకాల వార్తలు పుంకాలుగా వస్తా ఉన్నాయి. కానీ ఒక విషయం మనందరికీ తెలుసు, రామాయణంలో రాముల వారు ఆ పుష్పక విమానంలో ప్రయాణం చేసినప్పుడు ఎందరెక్కినా ఒకరికి చోటు ఉండేది. అట్లనే ఈ సమాజంలో ఎన్ని పత్రికలు వచ్చినా మంచి పత్రికగా మంచి న్యూస్ ఇవ్వగలిగినటువంటి వాటికి స్పేస్ ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఆ స్పేస్ మీరు ఆక్యుపై చేస్తారనేటువంటి నమ్మకం సత్యనారాయణ గారి టీం, సత్యనారాయణ గారి ఆయనకుండేటువంటి ఆ పట్టుదల, ఆ కసి తప్పకుండా సక్సెస్ సొంతం చేసుకోవాలనేటువంటి ఆత్మవిశ్వాసంతో పనిచేసేటువంటి వ్యక్తిత్వం ఆయన సొంతం. కాబట్టి నిజంగా ఈరోజు చాలా గొప్ప దినం. విశ్వంబర నేను ప్రతిరోజు వింటున్నా, న్యూస్ అప్పుడప్పుడు మాత్రమే చూస్తున్నా. 1 సంవత్సర కాలం మనకు తెలుసు, ఒక పత్రిక స్టార్ట్ చేసిన తర్వాత ఈ మొదటి ఆటుపోట్లు అన్ని కూడా 1 సంవత్సర కాలంలోనే సర్ఫేస్ అవుతాయి. సర్ఫేస్ అయినటువంటి చాలా వరకు పరిష్కరించబడ్డాయి కాబట్టి అది కంటిన్యూ అవుతా ఉన్నది. మొదటి దశను అధిగమించి 2వ దశలోకి అడుగుతున్నటువంటి సందర్భంగా ఇప్పుడు ప్రతికూల పరిస్థితి నుండి సానుకూల స్థితికి మీరు చేరుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా విశ్వంబర పత్రిక శరవేగంగా ముందుకు సాగి ప్రేక్షకుల ఆదరణ పొంది తెలుగు రాష్ట్రాల పత్రికా రంగంలో తనదైనటువంటి స్థాయికి చేరాలనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రభుత్వ పరంగా నేను ఆ పత్రిక కూడా డెఫినెట్ గా మమ్మల్ని ఇంత అన్నట్టు తీసుకొచ్చినటువంటి దాంట్లో వారు కూడా కొంత మాకు శీతకరణ లేకుండా కూడా ఒక 2-3 1-2 సందర్భాల్లో అన్నను కాంగ్రెస్ కి ఏదో ఒత్తాస వెలుపుతున్నట్టుందని చెప్పారు. తెల్లారే కేసీఆర్ ఒకటి వార్త పెట్టగానే అదే నేను ఎట్లా పెడతావు టీఆర్ఎస్ వ్యతిరేకంగా వార్త పెట్టేవారు.
అంటే నేను టీఆర్ఎస్ కు పెట్టామని కూడా అడిగాను. కోపం లేదు, ఎలాంటి వేరే ఆలోచన లేదు. కేసీఆర్ గారి చేతుల మీద మేము తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసాం. ఎప్పటికీ కేసీఆర్ గారు సారే ఉంటారు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ప్రతిపక్ష పాత్ర పోషించడానికైనా దేనికైనా వెనుకాడ వేసేదాంట్లో లేదు. ఎందుకంటే ఉద్యోగంలో సరిపిల్లాగా పనిచేసాం. బహుశా నాకు తెలిసి తెలంగాణ సమాజంలో ఒక ముగ్గురు మాత్రమే నేను సార్ అని పిలుస్తాను. ఎవరు? కేసీఆర్ గారు, జయశంకర్ సార్, కోదండరాం సార్. మిగతా ఎవరినైనా రాజకీయాల్లో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా అన్నాను పిలుస్తారు. సరే, శ్రీనివాస్ రెడ్డి గారిని ఇట్లా మేము అంటే ఇటు సార్ కాకుండా అన్న కాకుండా వ్యక్తిగతంగా కొంత మాకు బంధాలు అనుబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన మేము భావాన్ని పిలుస్తాము. దట్ ఈస్ డిఫరెంట్. కానీ రాజకీయ పరంగా అందరి అన్న అనేటువంటి నేపథ్యంలో సార్ అనేటువంటి వాళ్ళు ముగ్గురే సమాజంలో నాకు తెలిసి తెలంగాణ సమాజంలో ఆ ముగ్గురు మాత్రమే సార్ అని పిలుస్తారు. కేసీఆర్ గారిని, కోదండరాం గారిని. తెలంగాణ ఉద్యోగంలో కేసీఆర్ గారితో ఎంత పనిచేస్తామో 2009 నుండి జేఏసీ ఏర్పడిన తర్వాత కోదండరాం సార్ తోటి 2014 వరకు రాష్ట్ర సాధన వరకు కీలకంగా జేఏసీలు కూడా మంచి పాత్రని పోషించిన. నాకు అన్ని రకాలుగా జేఏసీలు కూడా కీలకమైనటువంటి బాధ్యతలు జేఏసీ అధికార ప్రతినిధి కూడా ఇచ్చారు. అదే కాకుండా ట్రేడ్ యూనియన్ సంబంధించి ట్రేడ్ యూనియన్ పెట్టినప్పుడు కూడా మేము తెలంగాణ ఫెడరేషన్ ట్రేడ్ యూనియన్ పెట్టినప్పుడు కొంతమంది సిఐటి నాయకులు కూడా కేసీఆర్ అడిగి ఇది అనుబంధంగా లేదు, టీఆర్ఎస్ కార్మిక విభాగమా లేకపోతే అంటే లేదు ఇండిపెండెంట్ గా ఈరోజు చెప్తున్నటువంటి గొప్ప యూనియన్ ట్రేడ్ యూనియన్ అవుతుందో తెలంగాణ మజ్దూర్ యూనియన్ కి మూల కారణం కాచం సత్యనారాయణ. అది ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ పెట్టడం, దాని తర్వాత రూపాంతరం చెంది తెలంగాణ మజ్దూర్ యూనియన్ అయింది. ఈ రోజు వరకు మజ్దూర్ యూనియన్ లో ఉన్న ఆఫీస్ లో ఉన్న టేబుల్ అయినా, కుర్చీ అయినా, ఫ్యాన్ అయినా అన్ని మేము పెట్టినటువంటి అని. సరే, రూపాంతరం చెందిన తర్వాత డెఫినెట్ గా రాజకీయ నాయకులు పదవులకు వచ్చిన తర్వాత కొన్ని యూనియన్లు నిర్వీర్యమైతే కొన్ని యూనియన్లు అనుకోకుండా పైకి వస్తాయి. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇవన్నీ రాజకీయ క్రీడలో ఒక భాగం. కానీ పత్రిక విషయాలు మాత్రం డెఫినెట్ గా చెప్తున్నాడు, మీ అందరికీ మాటిస్తున్నాను. ఎక్కడ కూడా రాజీ పడకుండా నిష్పక్షపాతంగా పేపర్ కు డెఫినెట్ గా నెంబర్ 5 లో ఉండే విధంగా మా టీం అందరూ కూడా నాకు కోఆపరేట్ చేస్తారు. ఎప్పటికప్పటికి కొంత మానిటరింగ్ చేసే దాంట్లో ఒక టీచర్ వృత్తి అనుభవం ఉంది కాబట్టి దాంట్లో కూడా భాగంగా తీసుకొని పనిచేస్తున్నా. అట్లనే మీ యొక్క సహాయ సహకారాలు సలహాలు తీసుకున్న దాంట్లో కూడా ఎక్కడ కూడా తగ్గకుండా మీ అందరితో సహాయ సహకారాలు తీసుకొని పనిచేస్తానని చెప్పి ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా వదనకు మరోసారి ధన్యవాదాలు వచ్చినాను. థ్యాంక్ యూ మేడం. విమలమతులార విజ్ఞానవేత్తలారా భవ్య విశ్వంభర కుటుంబ సభ్యులారా అందుకొనుడిదే చౌడూరి వందనములు. ఈరోజు వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఇంతమంది ఇక్కడ సమావేశం కావడానికి కారకులైనటువంటి వారు, మళ్ళీ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి పేరు మా గురువు గారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి అద్భుతమైనటువంటి పుస్తకానికి జ్ఞానపీఠ వచ్చింది అంటే విశ్వనాథ వారి తర్వాత చాలా సంవత్సరాల విరామము తర్వాత జ్ఞానపీఠ అవార్డు తెచ్చుకున్నటువంటి పేరు విశ్వంభర. ఈ విశ్వంభర అనేటువంటి పేరును పత్రికా రంగానికి పరిచయం చేసినటువంటి సహనశీలి, నాకు తక్కువ సమయంలోనే పరిచయమైనటువంటి గౌరవనీయులు డాక్టర్ కాచం సత్యనారాయణ గారు, అలాగే ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే శాసనసభలో ప్రతిపక్ష నాయకులైనటువంటి మధుసూదనాచారి గారు, అలాగే V3 ఛానల్లో పనిచేసేటువంటి వివిధ బాధ్యతల్లో, అలాగే విశ్వంభరలో పనిచేసేటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రముఖులు, వేదికను అలంకరించినటువంటి వారు, ఎదురుగా ఉన్నటువంటి విశ్వంభర కుటుంబ సభ్యులు, రచయితలు అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, అసలు పేరులోనే ఉందండి, ఇందాక నుంచి వింటున్నా నేను, పత్రికల్లో 5వ స్థానం అని, పత్రికల్లో 1వ స్థానం వస్తుంది, నెంబర్ 1 స్థానం రావాలి అంటే నరసింహారావు గారు మీరు అతిగా ఆశిస్తున్నారేమో అని అనుకోవచ్చు. పేరు ఎలా ఉందండి, విశ్వము అంబరము
మన టార్గెట్ ఏమిటండి? విశ్వము మొత్తం వ్యాపించడమే. అంబరం అంటే ఆకాశం. ఇంత గొప్ప పేరుందండి. ఇటువంటి పేరు సెలెక్ట్ చేసినటువంటి వారికి సత్యనారాయణ గారికి సభాముఖంగా నేను అభినందన తెలుపుతున్నాను. ఈ పత్రికల్లో నాకు సుమారు అంటే అతి తక్కువ కాలం అండి, ఎంత ఒక 3 నెలలు 4 నెలలు అవుతుంది అనుకుంటాను. ఈ కాలంలోనే మళ్ళీ ఇంత తక్కువ సమయంలోనే నాకు నా వ్యాసాలకు కూడా మంచి అవకాశం ఇచ్చారు. నిన్న 16వ తేదీన వచ్చినటువంటి వ్యాసం మానవ సంబంధాలే కుటుంబ జీవితానికి పునాది అనేటువంటి ఒక వ్యాసము నాకు 12 ఫోన్లు వచ్చాయి. నేను వాట్సాప్ గ్రూపులో 5 గ్రూపులో పెడతాను నా పత్రికను. 12 ఫోన్లు వచ్చాయి నాకు. చాలా మంచి వ్యాసం వచ్చింది. పత్రిక పెట్టమంటే మళ్ళీ నేను పత్రిక కూడా పెట్టాను. ఈ రోజు పత్రికలు ఆ విధంగా ఇందాక చెప్పినట్టుగానే నార్లవారి పత్రిక ఒక్కటున్నా 10,000 సైన్యంబు, పత్రిక ఒక్కటున్నా మళ్ళీ గొప్ప శక్తి కలది అనేటువంటి నార్లవారి బాట అనేటువంటి గ్రంథంలో రచించారు. అటువంటి పత్రికను పెట్టినటువంటి మరి కాచం సత్యనారాయణ గారికి, అలాగే V3 ఛానల్, ఇవి సమాజానికి ఇంకా అభివృద్ధికి తోడ్పడాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాసదులందరికీ కాచం సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తాను. జై హింద్. థ్యాంక్ యూ చౌదరి గారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మా పత్రికలు కూడా మన పత్రికలు కూడా ఇస్తాం. ఆకుల శ్రీనివాస్ గారు ట్రేడ్ యూనియన్ నాయకులు, జేఏసీ నాయకులు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సింది కూర్చున్నాను. అన్నదా మాట్లాడు. అందరికీ నమస్కారం. ఏదైతే కాచమని ఉన్నాడో మేమందరం కూడా ఉద్యమాల్లో, నేను తెలంగాణ ఉద్యమంలో 96 నుంచి ఉన్నాను. అదేవిధంగా బీఆర్ఎస్ లో అందరం కలిసి పనిచేస్తాం. మధుచరణ, కాచమన్న. నిజంగా కూడా ఇవాళ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదికల అందరికి కూడా, మీ ముందున్న పాత్రికేయులు కూడా నిజంగా దానికి మీకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎందుకంటే V3 అయినా విశ్వంబర్ అయినా చాలా బాగా చేస్తున్నారు. అంటే మావి కూడా మీరు ఎప్పుడు ప్రింట్ చేస్తున్నారు, ఛానల్లో కూడా వస్తున్నాయి. కాబట్టి మీకు అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు. దీన్ని రాచమన్న చెప్పినట్టు వచ్చే సంవత్సరానికి బెస్ట్ ఆఫ్ 5లో తీసుకుపోతాను. అందరికీ ఆయన కూడా శుభాకాంక్షలు. మేము తెలంగాణ ఉద్యమకారులు చేసి కూడా ఆయనకు పూర్తిగా సహకరిస్తామని చెప్తూ నాకు ఇచ్చిన సమయాన్ని ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. మా లీగల్ అడ్వైజర్ మిత్రులు సముద్రాల రమేష్ గారు 2 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ముఖ్య అతిథి శ్రీనివాస్ రెడ్డి గారు, విశ్వంబర పత్రిక చైర్మన్ కాచం సత్యనారాయణ గారు, మరియు వేదికల పెద్దలు మరియు విచ్చేసిన పాత్రికేయులకు, మిత్రులకు అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కాచం సత్యనారాయణ గారితో దాదాపు 35 సంవత్సరాల నుంచి మిత్రుడుగా ఉన్నాను. ప్రతి దాంట్లో కూడా నాకు ఏదో విధంగా పాత్ర కల్పిస్తున్నారు. V3 ఛానల్ కానీ, అంతకుముందు ఈ కంచె ఐలేయ ప్రోగ్రాంలో ప్రముఖ పాత్ర వహించాము. అంటే ఏదో ఒక విధంగా పబ్లిక్కి తెలియాలా, అందరికీ తెలియాలంటే ఏదో ఒకటి ఉండాలా. ఆ విధంగా మరి ఫస్ట్ వాట్సాప్లో వచ్చిన తర్వాత, వాట్సాప్ అంటే ఏ పరిస్థితికి వచ్చిందంటే, వాట్సాప్ ఒక 5 నిమిషాలు మనము కనీసం మార్నింగ్ లేచిన తర్వాత మొహం కడుక్కొని వచ్చే వరకల్లా ఒక 100 మెసేజ్లు వచ్చేస్తున్నాయి. గ్రీన్లో చూపిస్తాయి, 200 మెసేజ్లు వచ్చేసి ఉంటాయి. కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్లో వాట్సాప్ అంటే చూడాలి ఉత్సాహం ఏదైతుందో అదంతా మళ్ళీ తెరమరుగైపోయింది. ఆ ఫోన్స్ హ్యాంగ్ కావడము, చూడలేకపోవడం, ఒకదానికొకటి లేకుండా క్లియర్ చాట్ అనేది మొదలైపోయింది. మళ్ళీ కూడా వెనక్కి వచ్చేసి పేపర్ చదవడమా, లేకపోతే న్యూస్ వినడమా, టీవీలు చూడడమా చేస్తున్నాము. అటువంటి పరిస్థితిలో విశ్వంబర్ అనే పేపర్ స్థాపించారు కాచం సత్యనారాయణ గారు. మరి ఈ రోజుల్లో ఒక పేపర్ స్థాపించి ముందుకు వచ్చి ఇంతమంది మన్ననలు పొందడము అతిశయోక్తి కాదు. కాబట్టి మరి పెద్దలు, అంటే నాకు ఈ సబ్జెక్ట్లో చాలా తక్కువ జ్ఞానం ఉంది. మాకు అవసరం ఉన్నది ఒక లీగల్
ఆస్పెక్ట్స్ లో ఏమైనా సలహాలు ఇస్తాం, కానీ వీటిలో ఏం లేదు. మరి ఈ పేరు చూసిన తర్వాత విశ్వంబర అంటే మేము ఏదో ఆలోచించి దాని గురించి కూడా మీనింగ్ తెలుసుకోవాలని అంటే మిత్రులు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేశారు దానికి. కాబట్టి ఈ పేపర్ మీరు అందరూ చెప్పినట్టుగా ఒక స్థాయిలోకి ఎదిగి 1 of the 5 బెస్ట్ కావాలనే ఉద్దేశం ఎవరైతే చెప్పారో దానికి నేను ఏకీభవిస్తూ అదే విధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. జై. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిన ప్లీజ్. మిత్రులు సత్యం, V3 విశ్వంబర ఎడిటోరియల్ బోర్డు, పాత్రికేయ మిత్రులు, ఇతర పెద్దలందరికీ నమస్కారం. చాలా మంది చెప్పారు సత్యం గురించి. పట్టుదల మనిషి, పట్టుదల ఉంటే గెలుపు ఓటముల తర్వాత మనిషికి ధైర్యం కావాలి, స్థైర్యం కావాలి. నేను ఎందుకు చేయకూడదు, నేను ఎందుకు సాధించకూడదు అన్న పట్టుదల ఉంటే గెలుపు ఓటములు అప్రధానమైనవి ఖచ్చితంగా వస్తాయి. సానుకూలత నేను 20 సంవత్సరాల నుంచి చూస్తున్నానుగా అనేక రంగాల్లో. చెప్పాడు స్వయంగానే రాజకీయ రంగం గురించి, ఆ తర్వాత పరిణామాల గురించి. కొంతకాలం కొన్ని సందర్భాల్లో అది జరగలేదు, రాలేదు అన్న భావం, కొంత నిరుత్సాహం ఉన్నా అది ముందడుగు వేయటానికి అడ్డంకి కాకూడదు. ఆ ధైర్యం, మనోధైర్యంతోనే కాసం వెళ్తున్నటువంటి ఘటన విశ్వాసాన్ని కలిగిస్తుంది. రాజకీయ రంగంలో ఇవాళ ఉన్న పరిణామాలు తెలుసు కదా అందరికీ. నేను ఈ వృత్తిలోకి వచ్చినప్పుడు నేను 21 సంవత్సరాలు 21 years లో ఈ వృత్తిలోకి అడిగాను. కాలేజీ నుంచి నేరుగా ఏం తెలియదు, ఇంగ్లీషు అంతకన్నా తెలియదు. డిగ్రీకి వచ్చేదాక తెలుగు డిగ్రీ లేనప్పటికీ డిగ్రీ ఇంగ్లీష్తోనే ఉంది కాబట్టి విశాలంలో కబ్ రిపోర్టర్గా సేవలు. అప్పుడు ఎవరిని చూసినా ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, డెక్కన్ క్రానికల్, ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, ఇవి ప్రధానమైన పత్రికలు. అప్పటికి ఇంకా ఈనాడు రాలి. దోతులతో వచ్చేవారు, ప్యాంట్ షర్ట్ వేసుకుని వచ్చేవారు, లాంచీ పరిశ్రమలతో వచ్చేవారు. నేను వారితో పోల్చుకున్నప్పుడు వారికి కొనుక్కుగా కనిపించేవాడిని. అంతా బ్రాహ్మణే. ఆ తర్వాత 80s తర్వాత మారింది, వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. అందుకని ఇవాళ రాజకీయాల్లో కులాలు వస్తున్నాయి. కుల వ్యవస్థ ఏదైతే కూడదు అనుకున్నామో ఆ వ్యవస్థ చాలా
దూరం వెళ్ళిపోతున్నది. అయితే రాకూడదు అంటే ఆ న్యాయం జరిగినప్పుడు, సామాజిక న్యాయం కోరుతున్నప్పుడు, సామాజిక న్యాయం కావాలన్నప్పుడు, సమాజ ఉన్నతికి సామాజిక న్యాయం అవసరం అని చెప్పి మన రాజ్యాంగం చెప్తున్నప్పుడు ఆ వర్గాలు సహజంగానే పేరెత్తి చూపిస్తుంటాయి ఏమిటి ఈ పరిస్థితి అని చెప్పి. ఇక రెండవది ఈ మీడియా వ్యవస్థ. ఊహించని రకంగా ఇవాళ మీడియా పరిణామ క్రమం ఎవరికి అందరి రకంగా మారిపోతుంది. పర్టికులర్గా టెక్నాలజీ మనం ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ నుంచి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినప్పుడు 30 ఏళ్ళ కింద 35 ఏళ్ళ కింద ఈ పత్రికలకు మనుగడ లేదు అన్న భావం చాలా మందికి వచ్చేసింది. ఆ రకంగానే యూరోప్ లో ప్రధాన పత్రికలన్నీ మూతపడ్డాయి. సర్క్యులేషన్ తగ్గిపోయింది. వాణిజ్య నిర్వహణకి వైరలిటీ లేకుండా మూతపడ్డాయి. కానీ మన దేశంలో దానికి భిన్నమైన వాతావరణం నెలకొంది. ప్రింట్ ఎక్స్పాన్షన్ జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియా తర్వాత డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత అందరూ చదివే పత్రికలకి లేదా చూస్తున్నటువంటి టెలివిజన్ ఛానల్స్ కూడా ప్రాధాన్యత తగ్గిపోతుంది. సోషల్ మీడియాకి వల్ల చాలా ప్రాధాన్యత వచ్చేసింది. కొంతమంది ఈ సోషల్ మీడియా ఏంటి అనే ప్రశ్నలు సంధిస్తున్నారు. సోషల్ మీడియా లేకపోతే ఈ సమాజంలో ఇవ్వాలన్నటువంటి పరిస్థితుల్లో ఇతర మెయిన్ స్ట్రీమ్ మీడియాగా చెప్పుకునేటటువంటి వాళ్ళ పరిస్థితి చూసిన తర్వాత సోషల్ మీడియా లేకపోతే ఈ దేశంలో ఒక అంధకారమైన దేశం. మా చిన్నతనంలో ఇండియన్ ఎక్స్ప్రెస్ గురించి పత్రిక, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏది రాస్తే అది వార్త, ఇండియన్ ఎక్స్ప్రెస్ రాయకపోతే వార్త కాదు. అంటే సింపుల్. ఆ తర్వాత మెయిన్ స్ట్రీమ్ పత్రికలుగా వచ్చిన ఇటీవలి కాలంలో కొన్ని సంవత్సరాలుగా వారు రాస్తేనే వార్త, ఇతరులు చెప్తే వార్త కాదు. వారు రాసే వార్తలకి ఏ రకంగా ఉంటున్నారో టాపిక్లు చల్ల పరీక్ష చేసేస్తున్నారు, చెప్తున్నారు ఈ వార్త ఇది, ఈ పత్రిక ఇది, ఈ పత్రిక ఇది అని చెప్పి. ఇలాంటి తరుణంలో జరుగుతున్న సంఘటనలను దృష్టికి తీసుకువచ్చేటటువంటిది సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియా కీలక పాత్ర వహిస్తుంది. అందుకని ఖచ్చితంగా సోషల్ మీడియా పరిణామ క్రమాన్ని ఆహ్వానించాల్సింది. తప్పులు జరుగుతున్నాయి నిజమే, దాన్ని ఎలా సరిదిద్దాలన్న భావనతో ముందుకెళ్ళాలి తప్ప మూసేస్తాము, లోపటేస్తాము, అదే నిజమా అంటే సరికాదు. ఉన్నాయి, తప్పులు ఉన్నాయి. వీటికి తోడు ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఇక అది విశ్వరూపం తీసుకుంటే విశ్వంబర్గా అయితే ఎవరి మొదలు పంచాయతీ, ఎవరి మొదలు పంచాయతీ. ఇక్కడ మనకి యాంకర్స్ ఉన్నారు టెలివిజన్ ఛానల్స్ లో. వీటికి కూడా యాంకర్స్ ఉంటారు కదా, వార్తలు చదువుతుంటారుగా. అవసరమే లేదు.
అవసరం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను గత కొంతకాలంగా ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ సుప్రీంకోర్టు హైకోర్ట్స్ లో వస్తుంటే పత్రికల్లో చూసి ఏం జరిగింది, ఫుల్ టెక్స్ట్ చదివితే బాగుంటుంది కదా, పత్రికలు జస్ట్ ఇస్తాయి, కొంత వివరాలు చదివితే బాగుంటుంది కదా అని ఒక వెబ్సైట్కి వెళ్ళాను. అది లా జడ్జిమెంట్స్ ని యాజ్ ఇట్ ఈస్ వేస్తుంది. దాన్ని ఓపెన్ చేశాను, మొత్తం టెక్స్ట్ చదివాను, అబ్రిడ్జ్ టెక్స్ట్. ఆ తర్వాత మరి టెక్స్ట్ కావాలా విజువల్ కావాలా మీరు వింటారా అనేటట్లుగా వింటే బాగుంటుంది కదా అని చెప్పి దాన్ని క్లిక్ చేశాను. యాంకర్ ఎంత బాగా ప్రొనౌన్సియేషన్ ఇన్ ఇంగ్లీష్ ఎక్సలెంట్ గా ఉంది. అట్లాగా ఆ రోజు వచ్చినటువంటి నంబర్ ఆఫ్ జడ్జిమెంట్స్, ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్, జనరల్ జడ్జిమెంట్స్, దేశం మొత్తం మీద హైకోర్ట్స్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ అన్నిటినీ అమ్మాయి చదువుతుంది. ఇది ఎట్లా సాధ్యం? ఒక అమ్మాయి యాంకర్ ని నేను చదివిపిస్తున్నారే ఎంత బాగా అని అనుకున్నాను. తర్వాత తెలుసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమ్మాయి లేదు, జీవం లేదు, అమ్మాయి కాదు, అమ్మాయి ఏ రకంగా మనం అన్నం పడటానికి కళ్ళ రెప్పలు కొడుతుంది, నవ్వుతుంది, సీరియస్ గా మాట్లాడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఇంకా కొద్దిగా లోతుకు వెళ్తే కేంద్ర ప్రభుత్వము వ్యవసాయ శాఖ రైతుల కొరకు అన్ని భాషల్లో మందులు కానీ వ్యవసాయం అట్లా చేయాలి అవినీతి అనేది డెవలప్మెంట్స్ చెప్పటానికి 25 భాషల్లో ప్రతిరోజు 2 సార్లు ఈ ప్రసారం చేస్తున్నారు. మీకు చదివేదంతా ఆర్టిఫిషియల్. నేషనల్ లెవెల్లో కూడా మొదలు పెట్టారు యాంకర్స్ తీసేయటం. ప్రధానమంత్రి మోడీ గారు దేశాన్ని ఉద్దేశించి పాకిస్తాన్తో జరిగిన పరిణామాలను వివరించటానికి హిందీలో మాట్లాడిన కొన్ని నిమిషాల తర్వాత తెలుగులో కూడా ఆయన మాట్లాడతాడు, మలయాళంలో మాట్లాడతాడు, కన్నడలో మాట్లాడతాడు, గుజరాత్ ఆయనకు వస్తుంది అనుకోండి, ఒడియాలో మాట్లాడతాడు. ఏమి కాదు అనటానికి అవకాశం ఉంది. అంతటి మార్పు ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో బొమ్మోదరులు పోతుంటే ఏనుగులు అడ్డం వచ్చిన ఏనుగు వచ్చింది, అది నవ్వులు అడ్డం వచ్చినాయి కదా అని వచ్చింది. ఎంత అన్యాయం అనిపిస్తుందిగా. ప్రాణంలో బొమ్మోదరులతో చంపేస్తున్నారు అన్న భావన ఏమిటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. జరిగిన వాస్తవాలు ఉన్నాయి కొన్ని, కానీ మనుషుల ఇన్ఫ్లుయెన్స్ చేసేందుకు దానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఆటంకం ఉంది వేస్తే ఏమవుతుందో విరోచన నాలుగుసారికి అది 40 ఏళ్ళు 50 ఏళ్ళ కింద 60 ఏళ్ళ కింద 70 ఏళ్ళ కింద జరిగిన సంఘటన. ఇవాళ న్యూక్లియర్ బాంబు వచ్చింది. ఆ న్యూక్లియర్ ఎనర్జీ దాని ద్వారానే న్యూక్లియర్ ఎనర్జీ కూడా వస్తుందిగా, ఆపరేషన్స్ చేస్తున్నారుగా. అందుకని సోషల్ మీడియా మొత్తం కాదంటానికి లేదు, దాంట్లో ఉన్న తప్పులు ఉన్నాయి సీరియస్ గా. తేడా ఏంటంటే న్యూస్ పేపర్స్ కి
నిబంధనలు ఉన్నాయి. ఒక వార్తాపత్రికకి రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా కింద రిజిస్టర్ చేసుకోవాలి. అది వారపత్రిక అయినా, ద్వైవార పత్రిక అయినా, మాసపత్రిక అయినా, దినపత్రిక అయినా, ఆర్ఎన్ఐ అప్లై చేసినప్పుడు దాని నిబంధనలకు కట్టుబడి ఉండాలి, నీతి నియమాలకు కట్టుబడి ఉండాలి. దాంట్లో తప్పులు చేస్తే, ప్రొఫెషనల్ గా వృత్తిపరమైన తప్పులు చేస్తే, ఎంటబడితే కావాలని ఒక ప్రతిష్ట తీయటానికి, ఒక సంస్థను ధ్వంసం చేయటానికి, ఒక వ్యక్తిని ఇది చేయటానికి వచ్చేస్తే స్టాట్యూటరీ బాడీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది. దానికి వర్కింగ్ ఆర్ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి చైర్మన్ గా, లేదా హైకోర్టు చీఫ్ జస్టిస్ సిట్టింగ్ ఆర్ రిటైర్డ్, ఇటు జర్నలిస్టులు, ఎడిటర్లు, మన బార్ కౌన్సిల్, యూజీసీ, పార్లమెంట్ నుంచి, లోక్సభ నుంచి ముగ్గురు, రాజ్యసభ నుంచి ఇద్దరు, దట్ ఈస్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. నీతి చెప్పటానికి, పనిష్ చేయటానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఛానల్స్, టెలివిజన్ ఛానల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ దగ్గర లైసెన్సెస్ తీసుకోవాలి. వారు దానికి ఆ లైసెన్స్ విధానాలకు కట్టుబడి పని చేయాల్సి ఉంటుంది. కట్టుబడి పని చేయకుండా మిస్యూజ్ చేస్తే వాళ్ళు ఆంబుడ్స్మెన్ అని పెట్టుకున్నారు. అది ఇచ్చే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పి వచ్చిన ప్రశ్నల్లా సోషల్ మీడియా కూడా ఇదొక మీడియా, ఇదో జర్నలిజం అని చెప్తున్నారు. దేనికి కట్టుబడి ఉన్నారని ప్రశ్న చేస్తున్నారు. పత్రికలు తప్పు చేస్తే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది, ఆర్ఎన్ఐ ఉంది. టెలివిజన్ ఛానల్స్ లైసెన్స్ పొందిన టెలివిజన్ ఛానల్స్ అంటే అప్లికింగ్ ఉంటేనే లైసెన్స్ కావాలి. కట్టుబాట్లు ఉన్నాయి. దీనికి కట్టుబాట్లు ఏమిటి? నోటికి వచ్చిన భాష, చాయిసెస్, మళ్ళీ దాంట్లో కూడా ఆ భాష ఎట్లా ఉంటుందంటే మంచి చెడు దీన్ని బేరీజు వేసుకొని దీనికి నియంత్రించాలన్న భావన చాలా మందిలో, కొంతమంది చేసేటటువంటి తప్పులు, కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేసేటటువంటి చర్యల్ని కట్టుబాట్లు లేకపోతే భాషకు వినసొంపుగా ఉండాలా, అందరూ అంగీకరించేటట్టు ఉండాలా, నీతి నేర్పేటట్టు ఉండాలా సమాజానికి. ఏది పడితే అది, ఎవరు పడితే అది దాని గురించి ఇచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. అది జర్నలిస్ట్ సంఘాలని ఇతరులు కూడా వ్యతిరేకించాయి. దీంట్లో ఈ పేరుతో మొత్తము ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ని, పత్రికా స్వేచ్ఛను అరికట్టే, భావ ప్రకటన స్వేచ్ఛను అరికట్టే రకంగా ఉంటుంది. ఆ ప్రొవిజన్స్ తీసేసి రావాలంటే ఈ 11 ఏళ్ల పరిపాలన చేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆ ఒక్క బిల్లును మాత్రం విత్డ్రా చేసుకుంది. మళ్ళీ దాన్ని రీఫ్రేమ్ చేసి పార్లమెంట్కి తీసుకొస్తామని చెప్పింది. అందుకని నేను కోరేది, ఖచ్చితంగా భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడే దిశలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది కాబట్టి దాన్ని దుర్వినియోగం చేసే పనికి మనం పూనుకోవద్దు. అది హర్షణీయం కాదు, అది అందరి మీదకి వస్తుంది. దాన్ని అరికట్టడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మనం చూస్తూ, ఇక్కడ సత్యం చెప్పాడు, జర్నలిస్టులు, అక్రిటేషన్స్, నిజమైన జర్నలిస్టులకు ఎవరికి అన్యాయం జరగదు. అంతవరకు దానికి కట్టుబాట్లు ఉంటాయిగా, ఫ్రేమ్వర్క్ ఉంటుందిగా, సూత్రాలు ఉంటాయిగా. ఖచ్చితంగా గత అనుభవాన్ని చూసినప్పుడు మనం
మన రాష్ట్రంలో 24,000 అప్లికేషన్స్ ఉన్నాయి. అవి ఎంత దుర్వినియోగం అయ్యాయో, ఎవరికి అందాయో ఎవరిని అడిగినా చెప్తారు. అన్ని సమయాలను ఏ హాల్లో కూర్చున్నట్టు అడిగాను. ఇంక్లూడింగ్ గతంలో ఉన్న పెద్దల్ని కూడా పొరపాట్లు జరిగాయి, దుర్వినియోగం జరిగింది, దీన్ని స్ట్రీమ్లైన్ చేయాలా అని చెప్పారు. అందుకని ఒక స్పెషల్ కమిటీ వేశాము. ఆ కమిటీ నివేదిక కూడా ప్రభుత్వం ముందు ఉంది. అది ఇవాళ రేపట్లో అది ఆమోదం అయితే రూల్స్ అందరికీ వస్తాయి. గత ప్రభుత్వం చేసినటువంటి నిబంధనల్లో 2 కౌంట్లలో హైకోర్టు కొట్టేసింది దాన్ని. ఒకటి లాంగ్వేజ్ బేసిస్ మీద, భాషా ప్రాతిపదికల మీద మీరు డిస్క్రిమినేషన్ చూపించారు ఉర్దూ లాంగ్వేజ్ అని చెప్పి. అట్లాగే చిన్న పత్రికలకి మీరు డిస్క్రిమినేషన్ చూపించారు, చిన్న పత్రికల ప్రభుత్వం చెప్పి కొట్టేసింది ఈ 2. అందుకని కొత్తగా రూల్స్ ఫ్రేమ్ చేయటం జరిగింది. ప్రభుత్వం అవుతుంది. నాకు తెలిసినంత వరకు జనరల్ జర్నలిస్టులకు ఎవరికి అక్రిటేషన్ రాకుండా ఉండదన్న విశ్వాసాన్ని మాత్రం నేను ఈ సందర్భంగా ఇస్తూ ఒక మాట, ఇవాళ ఇది ఉంటే 3 నడపవచ్చు సోషల్ మీడియా, 4 నడపవచ్చు, 5 నడపవచ్చు, ఓపిక అంతే. ఐఫోన్ ఉంటే సోషల్ మీడియా నడపవచ్చు. ఈ మిగతా ఏదైనా రైస్ మిల్లు భూమి రక్షించదు, కష్టతరమైన న్యూస్ పేపర్స్ నడుపుతారు. ఒక నూతనత్వం రావాలి. అమెరికాలో కౌంటీస్ అంటారు, ప్రాంతాలని దిల్షుక్ నగర్ ఒక కౌంటీ, ఎల్బీ నగర్ ఒక కౌంటీ, వినాయక్ నగర్ ఒక కౌంటీ. అక్కడ పేపర్లు ఆ స్థానిక వార్తలను హైలైట్ చేస్తాయి. భారతదేశము, ప్రపంచము ఇంత ఏదైనా గౌరవం జరిగింది. మనము ఈనాడుతో పోటీ పడగలుగుతాము, జ్యోతితో పోటీ పడగలుగుతాము, సాక్షితో పడగలుగుతాము. అందుకని మన ఆలోచన స్థానికతకు పోవాలి. కమ్యూనిస్ట్ పార్టీ పత్రికలు ప్రజాశక్తిన, విశాలాంధ్రాన, తెలంగాణ, ప్రజాపక్షమైన ఒక భావజాలానికి కట్టుబడి ఉన్నాయి. ఆ భావజాలానికి మిగతా వార్తలు ఏదైనా అవకాశం ఉంటే కానీ ఆ భావజాలాన్ని హైలైట్ చేస్తాయి. ఒక పార్టీ అండగా ఉంటుంది. మరి మిగతా వారికి అందుకని మీరు ఆలోచించండి. విశ్వంబర అంటే సినారే ఉపయోగించింది, ప్రజలు సినారే పేరు బాగుంది. విశ్వంబర అంటే యూనివర్స్, విశ్వంబర అంటే మదర్ టు ఆల్, విశ్వంబర అంటే గాడెస్ దుర్గా. నా ప్రతిపాదన ఆలోచించింది. ఆ రకంగా అక్కడ మనం ఎదుగుదల, మన ప్రస్తావన, వీటితో పోటీ పడే ప్రసక్తి లేదు. పోటీ అనవసరం, ఎవరితో పోటీ వాళ్ళు అవసరం లేదు. ఏదో పెద్ద పెట్టుబడులు ఉన్నప్పుడు, 100 కోట్ల పెట్టుబడులు ఉన్నప్పుడు నేను కొడదామా, జ్యోతిని కొడదామా, సాక్ష్యం కొడదామా, వాళ్ళు ఎవరు నిర్ణయించుకునే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, మనం కాదు. అందుకని మనము మన చేయి ఎంతవరకు అందుతుందో అంతవరకు ఆలోచించేయండి. అక్కడి ప్రజలను ఆకట్టుకోండి, అక్కడ పాఠకులను సంపాదించండి, అక్కడ ప్రాంతాలన్నింటికీ పొద్దున్న 5 గంటలకు పోయేటట్టు. అప్పుడు మనం మన ఆలోచనని బ్రతికించుకోవటానికి అవకాశాలు ఉంటాయి. ఇవాళ ఇండిపెండెంట్ అంటే ప్రయోజనం లేదు. న్యూస్ లో ఇండిపెండెన్సీ ఉండదు, ఇండిపెండెంట్ ఉండదు. యాక్సిడెంట్ జరిగింది, ఏం చేస్తాం?
ఏంటి నీ స్వతంత్రత? లారీ ముందుకు మార్చుతావా? That is independence in news. There is no in journalism. స్వేచ్ఛ ఉంటుంది తప్ప న్యూస్కు కలర్ ఉండదు, న్యూస్కు ఆశ ఉండదు, న్యూస్ యథార్థమే. అది రాస్తే ఎవరికో దాటుతుంది, నేనేం చెప్పలేదు దానికి. న్యూస్ వార్త కలరు ఎవరైనా పూస్తే పోవచ్చు, మనకు సంబంధం లే. వాసన పెడితే కొట్టచ్చు, మనకు సంబంధం లే. వాస్తవం ఈస్ ద ఎస్సెన్స్ ఆఫ్ ది న్యూస్ జర్నలిజానికి. మనం అంటే గర్భగుడి శాంటరీ ఉంటాము, వెళ్ళి గర్భగుడి. వాస్తవం అంత పవిత్రత, అంతే. వాస్తవం రావాలనుకున్నది రాయటం, వాస్తవం అయితే రాయటం కాదు. టిఆర్ఎస్ కి అనుకూలం ఉంది, కాంగ్రెస్ కి అనుకూలం ఉంది, ఇంకేందుకు అనుకూలం ఉంది అంటే అనుకున్నాను. రేపు తల్లిదండ్రులు ఆరో వార్త రాసినప్పుడు ఏమనుకుంటారు? అందువల్ల వార్తకి సత్యం, వార్తకి యథార్థం, అది ప్రాణాలు. అట్లా ముందుకు సాగాలని చెప్పి కోరుతూ మొదటి సంవత్సరం గడ్డకి ఎక్కించిన సత్యాన్ని మీ మిత్రులందరినీ ఇవాళ జర్నలిస్టులు అంటే పరిస్థితి ఎట్లా ఉందో తెలుసు. అర్ధాకలితో పెద్ద పత్రికలే, ఇలాంటి పత్రికలు కాదు. చట్టం ఉన్నాయి, వేతన వ్యవస్థ ఉంది, వేతన రికమెండేషన్స్ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ఆమోదించి ప్రకటించిన నోటిఫికేషన్స్ ఉన్నాయి. అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు ఉంది. ఆ పెద్ద పత్రికల మిత్రులు అడిగి ఏం చెప్తారు? పరిస్థితి దయనీయంగా ఉంది, చాలా దయనీయంగా ఉంది. ఒక కాన్షియస్ తో జర్నలిజం వ్యక్తి ఒక ఉద్యోగమే కాదు, కాన్షియస్. మన మనస్సు, మనం సమాజానికి ఏదో చేయాలన్న భావన, ప్రేరణ ఈ జర్నలిజానికి ఆలంబనగా ఉంటుంది. కాబట్టి మిత్రులందరినీ మరోసారి మనసారా అభినందిస్తూ సెలవు. లేదంటే చాలా మంది అంటే ఇంతకుముందు మసాలా చెప్పారు, ఒక అవలంబన, ఒక లీడర్ చూసినప్పుడు ఒక అవలంబనతోటి ఆ లీడర్ తోటి ప్రేరేపించబడి రాజకీయాలకు వచ్చిన జర్నలిజంలో ఒక పేపర్ పెట్టాలని ఒక ఆలోచన, టీవీ పెట్టాలని ఆలోచన వచ్చింది మాత్రం ఫస్ట్ కర్ణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. శ్రీనివాస్ రెడ్డి సార్ అలా సోదరుడు ప్రస్తుతం లేతాను. మన తెలంగాణ పత్రిక శ్రీనివాస్ రెడ్డి గారు, అంజయ్ గారి ఆధ్వర్యంలో పత్రిక నడిచినప్పుడు అనుకోకుండా నాకు మా కర్ణాకర్ రెడ్డి పేపర్ మీద ఇంట్రెస్ట్ చూపించిన దాంట్లో కీలకంగా పనిచేసింది. దాని ద్వారానే మూలం అయితే అది బీజేపీ అయితే అక్కడనే పడ్డది, మన తెలంగాణ నుండి స్టార్ట్ అయింది. సరే, అంతకుముందు చాలా సందర్భాల్లో అనుకున్నాం, ఎక్కడ కూడా పేపర్ పెడతాము, ఒక సంవత్సరం పాటు పూర్తి స్థాయిలో నడుపుతాం అనే ఒకటి అయితే లేకుండే. కానీ ఆ పట్టుదల ఏదైతుందో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం ఇచ్చినటువంటి ప్రయత్నంతోటే స్టార్ట్ అయింది. ఆ మొండి అనుకోండి, పట్టుదల అనుకోండి, తప్పకుండా పూర్తి స్థాయిలో డెఫినెట్ గా సరే 5 ఉంటామా, ఒక దాంట్లో ఉంటామా, 10 ఉంటామా, మనకంటూ ఒక స్థానాన్ని అయితే సుస్థిరపరుచుకునే దాంట్లో ముందుంటామని చెప్పి మాటిస్తూ ప్రతి సంవత్సరం వార్షికోత్సవ సందర్భం కూడా మీరు తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదించడానికి వస్తారనే ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకాన్ని కూడా వ్యక్తపరుస్తూ చాలా సందర్భాల్లో నేను చేసేటువంటి సోషల్ యాక్టివిటీస్, సామాజిక కార్యక్రమాలు చేసేటువంటి దాంట్లో కనిపించకుండా పెద్దలు శ్రీరామ్ అని ఒక రచయిత ఉన్నారు. శ్రీరామ్ గారు ఎన్నో సందర్భాల్లో తను యాక్చువల్లీ అనంతపూర్ సార్ కృష్ణా జిల్లా, అనుకోకుండా నాకు తెలంగాణ ఉద్యమం రాష్ట్ర సాధనలో అప్పుడు పరిచయం అయ్యి
తెలంగాణ రాష్ట్రం సాధించి అంటే రాష్ట్ర ప్రకటన పార్లమెంట్లో బిల్లు పెట్టినటువంటి సందర్భంలో అక్కడి నుండి దగ్గరికి చూస్తూ అనునిత్యం ఒక దాదాపు నెలకోసారో వారానికోసారో ఎక్కడో ఫోన్లు అందుబాటులో ఉండుకుంటూ ఈ పేపర్ విషయాలు కూడా పూర్తి స్థాయిలో ఇది బాగుంది, ఈరోజు వచ్చినటువంటి వార్త బాగుంది, ఏ రకంగా పోతున్నామని చెప్పి కల్పించకుండా అదృష్ట శక్తిగా నాకు ప్రేరేపించే దాంట్లో ఆ ప్రేరణ కల్పించే దాంట్లో ముందున్నటువంటి మా శ్రీరామ్ గారు కూడా మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇదే కాకుండా అంటే సోషల్ యాక్టివిటీస్ పట్టుదల గురించి చెప్పేటువంటి సందర్భంలో మాకున్నటువంటి ఎయిటివ్ టీం కావచ్చు, ఆ టీం అందరూ కూడా చాలా సందర్భాలు ఎక్కడ ఇబ్బంది అవుతుందంటే ఆర్థిక వనరుల వ్యవస్థ గురించి పెద్ద పత్రికలు ఈరోజు ఉన్నటువంటి సమకాలీన పరిస్థితుల్లో జర్నలిస్టిక్ స్థితిగతులు మాట్లాడినప్పుడు డెఫినెట్ గా ఆ ఇబ్బంది అనేది అన్ని సంస్థల్లో ఉంది, పెద్ద పెద్ద ఛానల్లో ఉంది, పెద్ద పెద్ద పత్రికలు నడుపుతున్నటువంటి వాళ్ళ దగ్గర ఉంది. సేమ్ మా దాంట్లో కూడా కొంత ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు కామన్గా జరుగుతున్నటువంటి మాట వాస్తవమే. దాన్ని కూడా అధిగమిస్తాం తప్పకుండా. రంగు రుచి వాసనకు వస్తాయి. ఇప్పటివరకైతే రంగు పూసుకోలేదు, వాసన ఉన్నా లేకున్నా ఆ వాసన ఎక్కువ దగ్గర తీసుకుపోయే దాంట్లో విశ్వంబరం ముందుంటుంది. యాక్సిడెంటల్ గానైతే రాలేదు, కానీ తప్పకుండా ఒక క్రియేట్ చేసే దాంట్లో మాత్రం డెఫినెట్ గా ఒక కీలకంగా ఉంటే పత్రికకు ఒక పేరు తీసుకొచ్చే దాంట్లో సమాజంలో ఏదో ఒక రోజు ఇమ్మీడియట్ గా మన వైపు చూసే దాంట్లో ఎగ్జాంపుల్ వస్తే ఒకవేళ సోషల్ మీడియా అనుకుంటే, లేకపోతే చిన్న పత్రికలు అనుకుంటే, లేకపోతే యూట్యూబ్ అనుకుంటే tehalka.com మొత్తం యావత్ ప్రపంచాన్ని కబలించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. తప్పకుండా విశ్వంబర అనేది అంబరాన్ని తాకే విధంగానే, విశ్వంలో గుర్తింపు వచ్చే విధంగానే, ముఖ్యంగా మేమైతే స్థానిక సంస్థల మీద స్థానికంగా వచ్చేటువంటి వార్తల మీద చాలా వరకు కాన్సన్ట్రేట్ చేసి దాదాపుగా 5 పేజీల వార్తలు స్థానికతగా ఇస్తున్నాం. డెఫినెట్ గా రేపు రాబోయే కాలంలో కూడా ఒక 4-5 నియోజకవర్గాలు కేంద్రంగా చేసుకొని జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఈస్ట్ జోన్ అలాగే వెస్ట్ జోన్ డెఫినెట్ స్థానిక మీద కొట్లాడతాం. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి ఒక బ్రిడ్జ్ లాగా ఉండి పనిచేస్తాం. ఎలాంటి అనుమానాలు లేకుండా, ఎలాంటి అవకతవకలు లేకుండా నిక్కచ్చిగా నిజాయితీగా పేపర్ను ముందుంచే దాంట్లో కీలకంగా పనిచేస్తాం. అలాగే ప్రభుత్వ నిబంధనలు కావచ్చు, జర్నలిజంకు ఉన్నటువంటి నిబంధనలు కావచ్చు, ఎథికల్ జర్నలిజం మీద మావాడు పిహెచ్డి చేసినటువంటి భరత్ రెడ్డి మా టీం ఉన్నారు. జర్నలిజంలో గోల్డ్ మెడల్ వచ్చినటువంటి మా మహేష్ ఉన్నాడు. అంటే జర్నలిజాన్ని అలవోకగా తీసుకొని, అంటే అందరూ న్యూస్ను వ్యూస్ లాగా సృష్టిస్తుంటే మనం అట్లా కాకుండానే నిజాన్ని నిర్భయంగా చాటి చెప్పే దాంట్లో ఏ పార్టీ కూడా మేము వంతగొట్టకుండా, ఉదాహరణకు ఒక ప్రజాపక్షం పత్రిక సంబంధించింది కావచ్చు, లేకపోతే లెఫ్ట్ ఓరియంటెడ్ బేస్ ఉన్నటువంటి పత్రికలకు సంబంధించి రీసెంట్ గా 100 సంవత్సరాలు జరుపుకున్నటువంటి కమ్యూనిస్టు పార్టీ యొక్క నల్గొండలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మేము ఒక ఫుల్ పేజ్ వార్తని 100 ఏళ్లకు వందనం ఉనికి ప్రశ్నార్థకం పెడితే సిపిఐలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు చాలా మంది నన్ను అడిగారు, అద్భుతంగా ఫుల్ పేజ్ పెట్టిన క్రెడిట్ మా రమణకు దక్కుతుంది. అంటే అన్న ఈ లైన్అప్ తీసుకోవచ్చా, మనం ఇబ్బంది ఏమన్నా? ఎలాంటి ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా రాద్దామని చెప్పి దాన్ని పెట్టినాం. అలాగే విమలకది 50 సంవత్సరాలు అరుణోదయటువంటి కార్యక్రమం జరిగినప్పుడు వాళ్ళకు కూడా 2 పేజీల వార్తను పెట్టి చేస్తే మీరంతా కొంత లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో ఉన్నట్టు లెఫ్ట్ పేజ్ లో పోతున్నారు మీ పత్రిక అని చెప్పారు. తెల్లారి బీజేపీకి సంబంధించినటువంటి వార్త ఒకటి వస్తే హిందూ ధర్మం గురించి ఒక వార్త పెడితే ఇప్పుడే మీరు అన్నారు కాబట్టి మరోసారి చెప్తున్నారు. అంటే ఏ వాసన పీల్చుకుంటున్నాము, ఏ వాసన చూపిస్తున్నాము అనే దాంట్లో భిన్నత్వం ఏకత్వం అనుకోవచ్చు, లేకపోతే ఇంకే రకమైన అనుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేటువంటి ప్రియారిటీ ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేటువంటి ప్రియారిటీ ఉంది, సామాజికంగా ఇచ్చేటువంటి బాధ్యతలు కూడా మందకిష్టంగా చేసినటువంటి ఉద్యమంలో ఎంఆర్పిఎస్ సంబంధించిన దాంట్లో కూడా పూర్తి స్థాయిలో పేపర్లో విశ్లేషించి రాసినాం కూడా, ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాటు లేకుండా. ఇక సమాచారాల విషయాలు వస్తే ఆర్టీఐకి సంబంధించిన దాంట్లో కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు, రీసెంట్ గా జరిగినటువంటి కమిషనర్ల దాంట్లో కూడా ఆ పత్రికలో చాలా వ్యాసాలు కూడా రాయడం జరిగింది. ఎక్కడ కూడా అంటే ప్రభుత్వాన్ని అడిగే దాంట్లో, ప్రశ్నించే దాంట్లో ఆటోమేటిక్ గా మళ్ళీ ఉన్నటువంటి నైజం కావచ్చు, తెలంగాణ ఉద్యోగంలో పనిచేసేటువంటి నాయకత్వ లక్షణాలు కావచ్చు, ప్రశ్నించే దాంట్లో వెనుకడు వేయకుండా పనిచేస్తున్నాం. దాన్ని పూర్తి స్థాయిలో పనిచేస్తాం. ప్రభుత్వాన్ని అడిగేటువంటి సందర్భంలో ప్రభుత్వాన్ని అడుగుతాం. గతంలో
జర్నలిస్టు సంబంధించి అక్రెడిటేషన్ల విషయంలో మాట్లాడినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేసినటువంటి ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లనారాయణ గారు తెలంగాణ ఉద్యోగంలో పనిచేసిన తర్వాత అంతకుముందు మంచిగానే ఉండే. ఎప్పుడైతే ప్రభుత్వం ప్రెస్ అకాడమీ చైర్మన్ ఇచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఆయనను కూడా విమర్శించే దాంట్లో ఎక్కడ కూడా వెనకాడలేదు. అంటే జర్నలిస్టుకు సంబంధించినటువంటి రావాల్సినటువంటి అవకాశాలు ఎక్కడైతే జర్నలిస్టులకు ఉన్నాయో దాన్ని కూడా నిక్కచ్చిగా అడిగి ఇక్కడ ఉన్నటువంటి ఐఎన్పిఆర్ సంబంధించిన దాంట్లో కొన్ని అవకతవకలు జరిగితే మీ కేబుల్ ఛానల్లో ఉండి వాళ్ళు ఒక డిమాండ్ పెట్టారు. అంటే కంపల్సరీ స్టూడియో ఉండాలని చెప్పి, అంటే జర్నలిజానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఉంటాయని చెప్తే ప్రతి ఒక్క జిల్లాలో స్టూడియో కావాలని అడిగారు. కేబుల్ ఛానల్ వ్యవస్థ మరి అది ఎట్లా సాధ్యమవుతుంది, మరి TV9కి సాధ్యమా, NTVకి సాధ్యమంటే అది శాటిలైట్ ఛానల్. మరి వాడుకుంటూ ఉండాలి కదా, వాడు అదే వార్త చూపిస్తున్నాడు, నేను అదే వార్త చూపిస్తున్నప్పుడు మరి అక్కడ ఇమ్మీడియట్ గా యూటర్న్ తీసుకోవడం జరిగింది. అంటే ఎక్కడ కూడా మేము అడిగే దాంట్లో వెనుక పోవాల్సిన పని లేదు, నిజాయితీగా పనిచేస్తున్నాం కాబట్టి ఆ నిజాయితీ మమ్మల్ని కాపాడుతుందని చెప్తూ డెఫినెట్ గా మీలాంటి వాళ్ళకి సీనియర్ జర్నలిస్ట్ యొక్క ఆశయాలు మీ యొక్క మనోభావాల్ని ప్లస్ మేము తీసుకునే దాంట్లో నిర్ణయాలను కూడా నిక్కచ్చిగా పాటిస్తే ఎక్కడ కూడా అభద్రత కానీ అశాంతికి కానీ లోన్ కాకుండా పనిచేస్తామని చెప్తూ ఈ అవకాశం కల్పించి అరగగానే వచ్చినటువంటి మా గురువులకు మరొకసారి శిరస్సు నమస్కరిస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వార్షికోత్సవ శుభాకాంక్షలు మరొకసారి అందరికీ. ఇప్పుడు కొంతమంది మిత్రులకు మా యొక్క విశ్వంబర మిత్రికి సంబంధించినటువంటి కొంతమంది మిత్రులకు శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీద ఒక చిరు సత్కారం మెమోటో ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. మొదటి వార్షికోత్సవ వేడుకకు విచ్చేసిన పత్రికా మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈనాటి ఈ కార్యక్రమానికి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసన మండలి ప్రతిపక్ష నాయకులు మధుసూదనాచారి గారికి, అలాగే తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ. శివప్రసాద్ భరత్ రెడ్డి మహేష్ మహేష్ CTO కళ్యాణ్ కడారి శ్రీనివాస్ మిత్రులు ఇప్పుడు కస్తూరి ప్రభాకర్ గారు ఉపాధ్యాయులు పరమేష్
శ్రీధర్ యూట్యూబ్ ఛానల్ విశ్వంబర డైరెక్టర్ సాయి